సో ఎస్టర్డే జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టోటల్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్లో మోస్ట్లీ ఫస్ట్ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ టైం టేకెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. 10 to 15 క్వశ్చన్స్ వితౌట్ పెన్ కూడా ఆన్సర్ చేసే విధంగా ఇవ్వటం జరిగింది. సో అవుట్ ఆఫ్ 30, సో 5 to 6 క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ పార్ట్. సో 10 to 15 క్వశ్చన్స్ వితౌట్ పెన్, అంటే వితిన్ 1 minute మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇవ్వటం జరిగింది. అంటే మనం ఈ 30 క్వశ్చన్స్లో 10 to 15 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కొన్ని క్వశ్చన్స్ సెలెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసరికి టైం టేకెన్, అవి కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. అలాగే డైరెక్షన్స్ రిలేటెడ్గా కూడా మనకు కొన్ని 3-4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3-4 క్వశ్చన్స్ కూడా టైం టేకెన్. సో ఓవరాల్గా మనం ఎస్టర్డే ఇచ్చిన పేపర్లో అవుట్ ఆఫ్ 30 మనం ఈజీగా 20 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ అబ్జర్వ్ ది ఫస్ట్ క్వశ్చన్. సో ప్లీజ్ అబ్జర్వ్ ది ఫస్ట్ వన్. So Sunita is working as a deputy collector and gets monthly salary of 74,000. So Sunita is working as a deputy collector and gets monthly salary of 74,000. She used it to spend it on 3 heads, that is personal and family expenses is one, second one is medical, and third one is charity, and rest was her savings. So total ga 3 heads మీద ఖర్చు చేయడం జరుగుతుందని చెప్తున్నాడు. అంటే 3 heads మీద స్పెండ్ చేస్తున్నారు. వన్ ఈజ్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ మెడికల్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చారిటీ, అండ్ రిమైనింగ్ వన్ ఈజ్ సేవింగ్స్. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ క్లూ పాయింట్ ఈజ్, సో P was 70% of her salary, M was 20% of P, and C was 15% of M. ఇక్కడ మనకి ఒక కోట్స్ లాగా ఇవ్వటం జరిగింది. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి Pగా, మెడికల్ వచ్చేసరికి M, అండ్ చారిటీ వచ్చేసరికి C, అండ్ రెస్ట్ వర్ సేవింగ్స్. సో P was 70% of her salary, M was 20% of P, C was 15% of M. Okay, leave it. Okay, listen. Suppose my assumption is, so Sunita's salary is 100% or 100x. So 100% 100x గా తీసుకున్నా. సో 1 second. %100. సో 3 heads మీద ఖర్చు చేయడం జరుగుతుంది. వన్ ఈజ్ P, అనదర్ వన్ ఈజ్ M, థర్డ్ వన్ ఈజ్ C. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సునీత శాలరీ ఫర్ మంత్ 74,000. నేను ఎలా అజంప్షన్ చేశానంటే 100%గా తీసుకున్నాను. ఈ 100%ని P was 70% of her salary. సో P మీన్స్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్. సో 100%లో 70% అంటే 70. సో P మీద ఖర్చు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ M was 20% of P. M was 20% of the P. So P value is 70. In 70, 20% is equal to 14. And C was 15% of M. So 15% of M. So 10% of M is 1.4. 5% of M is 0.7. 1.4 plus 0.7, 2.1%. So the remaining value is equal to savings. So out of 100, 70 plus 14, 84. 84 plus 2.1, 86.1. Remaining one is 13.9% is equal to savings. And next continuation. When she gets a salary hike, her salary is 60% higher than in the past. సో ప్రీవియస్ వన్ ఈజ్ 100%గా తీసుకున్నాను. సో ప్రెజెంట్ హైక్ వచ్చేసరికి 60% అని చెప్తున్నాడు. 60% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 60. దట్ మీన్స్ 100 + 60 ఈజ్ ఈక్వల్ టు 160.
C maintain the same percentage of P. Same percentage of P. That means previous one, present one percentage same as it is. Next continuation, but M became 25% of the P. 25% of this value is equal to 1 by 4 of this value. So 1 by 4 of this value is equal to 17.5%. Half of this value is 35. Half of 35 is 17.5. In continuation, C became 20% of them. So 20% of this value is equal to 10% of this value 1.75. 20% is equal to 3.5. 3.5. So 70 plus 17.5, 87.5, 88 and 91. So total expenses 91. The remaining value is 9%. So 9% of this value is equal to savings. 9% of this value is equal to savings. 9% of 160 is equal to 14.4. 14.4. So the question is, the difference between the two savings. So 13.9 and 14.4 is equal to 0.5%. So 0.5% of 74,000. So 1% of 74,000 is equal to 740, and 0.5 is equal to half of this value. Half of this value is equal to 370. So 370 in second option. So now observe the second question. So this one also related to arithmetic. So Vijay invested a sum of 8192 at 15% per annum in State Bank of India. What is the compound interest for the sum invested by the Vijay for 1 by 4 years? If the interest is compounded 5 monthly and istunnadu. So 5 monthly. Okay, listen. Simple interest, compound interest related question. So Vijay invested a sum of 8192. So sum is equal to 8192. So interest rate is 15% per annum. Per annum means for 12 months. Compound interest for the sum invested by the Vijay for 1 by 4 years. So ఎన్ని years కి interest ఇవ్వడం జరిగింది అంటే 1 by 4 years. This can be written as 5 by 4 years. 5 by 4 years is equal to 15 months. So 1 by 4 of 12 months is equal to 3 months. 1 year 3 months is equal to 15 months. If interest is compounded 5 monthly, so 5 months కి ఒకసారి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టోటల్గా 15 months. 5 months కి ఒకసారి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే 3 times ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో టోటల్ 5 months, 5 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్మేషన్ ఎంత ఇచ్చాడు? 8192. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ 15% ఫర్ యానం, అంటే 12 monthsకి 15%. అప్పుడు 5 monthsకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 12 monthsకి 15% అంటే 5 monthsకి ఎంత? సో సింప్లీ క్యాలిక్యులేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ 12x is equal to 15 into 5, 75. సో x is equal to 75 by 12. This can be written as 12 6 are 72, 12 2s and 12 5, 66.25%. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 12 monthsకి 15%, 5 monthsకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది అంటే 6.25%. అంటే మనం ఎవ్రీ 5 months మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత, సమ్ ఎంత అంటే 8192. సో 5 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 8192లో 6.25% ఎంత క్యాలిక్యులేషన్ చేసి ఫస్ట్ 5 months ఇంట్రెస్ట్గా చూస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సెకండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ సమ్మేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు యాడ్ చేస్తామనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలా చేస్తూ ఉంటే క్యాలిక్యులేషన్ హెవీ లాగా ఉంటుంది. 6.25% క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ 8192కి మళ్ళీ 6.25% ప్లస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా 3 months 5 months కాబట్టి 3 times డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ పార్ట్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే మనకి 12 monthsకి ఇంట్రెస్ట్ 15%, 5 monthsకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 6.25%. 6.25% మనం ఫ్రాక్షన్స్లో రాసినట్లయితే 116గా రాస్తాం. 1/16. సో వన్స్ అగైన్
సో సమ్మేషన్ ఈజ్ 8192. ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 12 monthsకి 15%. సో 5 monthsకి ఎంత వస్తుంది సార్ అంటే 6.25%. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసాం కదా. 6.25% కెన్ బి రిటన్ యాజ్ 1/16 ఇన్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 1/16 మీనింగ్ ఏంటి సార్ అంటే న్యూమరేటర్ ఈస్ ఇంట్రెస్ట్, డినామినేటర్ ఈస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే అమౌంట్ వస్తుంది. మీరు ఇచ్చిన అమౌంట్ వచ్చేసరికి ప్రిన్సిపల్, మీరు నాకు అమౌంట్ ఇచ్చారు అది ప్రిన్సిపల్, నేను మీకు ఇంట్రెస్ట్తో కల్పిస్తున్నాను. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే అది అమౌంట్. సో 16 parts మీరు ఇచ్చినట్లయితే దానికి ఎంత పార్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది? 1 part. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రిన్సిపల్ 16 parts, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 17. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి టోటల్ 1/4 years. 1/4 years మీన్స్ 15 months. ఎవ్రీ 5 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే టోటల్గా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి? 3 installments వస్తాయి. సో 3 installments వచ్చినప్పుడు 16 cube 17 cube అని తీసుకోండి. ఒకవేళ 4 installments వస్తే 16^4 17^4. 16 cube అంటే ఎంత సార్ అంటే 4096, 17 cube 4913. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 4096, అమౌంట్ ఈజ్ 4913. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది సార్ అంటే 4913 మైనస్ 4096. మీరు డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 817. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 817. ఎప్పుడు 4096 మీరు ప్రిన్సిపల్ ఇచ్చినప్పుడు అమౌంట్ 4913 వస్తుంది, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 817. బట్ మనకి ప్రిన్సిపల్ ఇచ్చిన అమౌంట్ ఎంత? 8192. సో 8192 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 times of 4096, 2 times of 4096. అంటే మనకి ఇంట్రెస్ట్ కూడా 2 times వస్తుంది అనే పాయింట్ అర్థం కావాలి. సో 817కి 2 times అంటే 1634 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా రేషియోస్లో కానీ కన్వర్ట్ చేసినట్లయితే క్వశ్చన్ ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. లేదా 16.25% క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ 16.25% క్యాలిక్యులేషన్ చేసి లేదా A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n ఫామ్లో యూజ్ చేసినా సరే క్వశ్చన్ టఫ్ అవుతుంది. బట్ ఇలాంటి అప్రోచ్ గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్లీజ్ అబ్జర్వ్ ది థర్డ్ క్వశ్చన్. సో ఇది నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్ క్వశ్చన్. AB ఇంటూ DED ఈజ్ ఈక్వల్ టు ABAB, AB ఇంటూ DED ఈజ్ ఈక్వల్ టు AB ఇచ్చాడు. అలాగే ABC ఇంటూ DED ఈజ్ ఈక్వల్ టు ABC అండ్ సో. ఇలాంటి క్వశ్చన్స్ మనం నెంబర్ సిస్టమ్స్లో చేస్తూ ఉంటాం. బట్ మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐడియా ఉన్నట్లయితే క్వశ్చన్ LKG క్వశ్చన్లా కనిపిస్తుంది. సో ఎక్స్ప్రెషన్స్ ఐడియా ఉండాలి. నార్మల్గా ఈ క్వశ్చన్ ఎలా రాస్తామంటే AB ఇంటూ DED ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది AB. ఏబీని మీరు ఏ నెంబర్తో మల్టిపుల్ చేసినట్లయితే AB వస్తుంది అంటే 101తో మల్టిప్లై చేసినట్లయితే AB వస్తుంది. AB ఇంటూ 1 AB ఇంటూ 0 AB ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు AB. అంటే వీటి నెంబర్స్ ఏంటి సార్ అంటే DED అంటే ఏంటి సార్ అంటే D ఈజ్ ఈక్వల్ టు 1, E ఈజ్ ఈక్వల్ టు 0, D ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలాగే AB ఇంటూ DED D ప్లస్లో 1 E ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి AB వస్తుంది. జస్ట్ ఒక 30 seconds ఆల్రెడీ నెంబర్ సిస్టమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు 30 seconds అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఐడియా వస్తుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే వేర్ ABCD అండ్ G ఆర్ డిఫరెంట్ డిజిట్స్, డిఫరెంట్ ఇంటిజర్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ F ఇంటూ G. మీరు లాస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది DED DED వీటి సమ్మేషన్ ఎంతనిచ్చాడు అంటే DDFEG. ఇక్కడ ఆటోమేటిక్గా ఇది మనకు అర్థమైనట్లయితే F ఇంటూ G మల్టిప్లై చేస్తాం, ఆన్సర్ ఈజీగా వస్తాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను D వాల్యూ ఈజ్ 1, E వాల్యూ ఈజ్ 0 1 1 0 1 0 1 1 0 0 1. సో ఇప్పుడు యాడ్ చేసినట్లయితే 3 0 2 1 1. సో మీరు అబ్జర్వ్ చేస్తే DED 1 1, F వాల్యూ ఈజ్ 2, E వాల్యూ ఈజ్ 0, G వాల్యూ ఈజ్ 3. మనల్ని అడిగింది F ఇంటూ G కాబట్టి 2 ఇంటూ 3. సో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్
3. అంటే మనకి నెంబర్ సిస్టంలో ఆ ప్యాటర్న్స్ ఐడియా ఉంటే క్వశ్చన్ ఈజీ అవుతుంది, లేదు అంటే మనకు అర్థం కాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో. సో ప్లీజ్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్. క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి గ్రూప్ 2 లెవెల్లో. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ 2 ఇండస్ట్రియలిస్ట్ శ్యామ్ అండ్ మనోజ్ హ్యావ్ ఇండస్ట్రీస్ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో దే హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ దేర్ ఇండస్ట్రీస్ development and both of them manufacture the same product, both spend equal amount of time, use the same material and are equally hardworking during the sales period. Sam had better product sale in comparison to the Manoj product. సో మీరు అబ్జర్వ్ చేస్తే పైన పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఇద్దరు ఈక్వల్ హార్డ్ వర్కింగ్, సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్, సేమ్ అమౌంట్ ఆఫ్ టైం కంపెనీ మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. సో అది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మన కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్గా డిసైడ్ చేస్తూ ఉండాలి. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే 2 పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు 2 ఫ్రెండ్స్ ఆర్ 2 ఇండస్ట్రియలిస్ట్. సో హ్యావ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాడు. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ దేర్, ఇద్దరు హార్డ్ వర్కింగ్ పర్సన్సే. బోత్ ఆఫ్ దెమ్ మ్యానుఫ్యాక్చర్ ద సేమ్ ప్రొడక్ట్ అని చెప్తున్నారు. బోత్ స్పెండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైమ్, యూజ్ ది సేమ్ మెటీరియల్ అండ్ ఆర్ ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్ డ్యూరింగ్ ది సేల్స్ పీరియడ్. శామ్ బెటర్ దాన్ మనోజ్ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కన్క్లూజన్స్ ఏమని అబ్జర్వ్ చేద్దాం. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కన్క్లూజన్స్ రైట్ రాంగ్గా డిసైడ్ చేయడం మన వర్క్ అనమాట. ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ బై ది మనోజ్ వాజ్ నాట్ గుడ్ అని చెప్తున్నాడు. సో అది కరెక్ట్ కన్క్లూజన్ అంటే కరెక్ట్ కన్క్లూజన్ కాదు. ఎందుకని, మనకి సేమ్ మెటీరియల్ అని యూజ్ చేశాడు అంటే నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అనే పాయింట్ వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కన్క్లూజన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్, పవర్ కట్స్ రూయిన్డ్ ది క్వాలిటీ ఆఫ్ ది మనోజ్ ప్రొడక్ట్. ఈ పారాగ్రాఫ్లో ఇచ్చిన డేటా కాకుండా వేరే డేటా మెన్షన్ చేసినప్పుడు ఆ డేటా మనం ఊహించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మెటీరియల్ అని ఉంది, ఇక్కడ మెటీరియల్ సేమ్ మెటీరియల్స్ అని ఉంది, ఇక్కడ మెటీరియల్ నాట్ గుడ్ అని ఉంది. డెఫినెట్గా కన్క్లూజన్ రాంగ్ అని చెప్పేస్తాం. ఇక్కడ పవర్ కట్స్ గురించి ఏమైనా మాట్లాడటం జరిగిందా? పవర్ కట్స్ గురించి ఏం మాట్లాడటం జరగట్లేదు. సో కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఆల్సో రాంగ్. సో ఫైనలీ యువర్ ఆన్సర్ ఈస్ నైదర్ 1 nor 2. సో బోత్ ఆర్ రాంగ్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. The given statement is the civic authority has decided that all the factories located inside the city limits be shifted outside to reduce the level of environmental pollution in this city. సో ఫ్యాక్టరీస్ని, ఇన్సైడ్లో ఉన్న ఫ్యాక్టరీస్ని సిటీ అవుట్ సైడ్స్ షిఫ్ట్ చేయటం వలన పొల్యూషన్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కాదు. సో స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అంటే పైన ఉన్న స్టేట్మెంట్స్ని బట్టి కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్గా డిసైడ్ చేస్తూ ఉండాలి. ఆ కన్క్లూజన్ వస్తుందా రాదా డిసైడ్ చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టేట్మెంట్ అజంప్షన్ ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్ డెసిషన్ తీసుకోవటం వలన, ఆ స్టేట్మెంట్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఈ అజంప్షన్స్ వలన, అజ్యూమ్ చేయటం వలన ఆ స్టేట్మెంట్ తీసుకున్నారనే పాయింట్ తీసుకోవాలి. అంటే మీరు ఒక మైండ్లో ఒక స్టేట్మెంట్ అజంప్షన్ చేశారనుకోండి, ఈ అజంప్షన్ చేయటం వలన ఆ డెసిషన్ జరిగింది అనే పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి క్వశ్చన్. ఇక్కడ ఏంటి, పొల్యూషన్ రెడ్యూస్ అవ్వాలి అంటే సిటీ ఇన్సైడ్ నుంచి సిటీ అవుట్ సైడ్కి కంపెనీస్ మార్చాలి అనే పాయింట్, ఫ్యాక్టరీస్ని మార్చాలి అనే పాయింట్ తీసుకొచ్చాడు. ఫస్ట్ అజంప్షన్ ఏంటి, ద పొల్యూషన్ లెవెల్ ఇన్ ది సిటీ ఇన్ ది ఫ్యూచర్ మే రెడ్యూస్ ఆఫ్టర్ దీస్ ఫ్యాక్టరీస్ ఆర్ షిఫ్టెడ్ టు అవుట్ సైడ్ ది సిటీ లిమిట్స్. సో ఫ్యూచర్లో అవుట్ సైడ్కి అది షిఫ్ట్ చేయటం వలన పొల్యూషన్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవ్వటం వలన షిఫ్ట్ చేస్తున్నారు అనే పాయింట్ కరెక్ట్ వేలో ఉందా, రాంగ్ వేలో ఉందా? సో కరెక్ట్ వేలోనే ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లో పొల్యూషన్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఫ్యాక్టరీస్ని ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది కరెక్ట్ అజంప్షనే. నెక్స్ట్ పాయింట్ అర్థమవుతుంది కదండి. సెకండ్ వన్, ఎనఫ్ యూజబుల్. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు అంటే సపోజ్ ఫస్ట్ అజంప్షన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ అజంప్షన్ 4th ఆప్షన్లో లేదు, 3rd ఆప్షన్లో కూడా లేదు. మన బ్యాడ్ లక్ 2 ఆప్షన్స్లో ఉంది. సో 2 ఆప్షన్స్లో ఉన్నప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కూడా చదవాల్సిన అవసరం వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఎనఫ్ యూజబుల్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అవుట్ సైడ్ ది సిటీ లిమిట్ ఫర్ దీస్ ఫ్యాక్టరీస్. సపోజ్ నువ్వు కంపెనీ పెట్టాలనుకుంటున్నావు లేదా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నావు, నువ్వు ఈ ఆలోచన చేస్తావా చేయవా? సో ఎనఫ్ ల్యాండ్ ఉంది మనకి అవుట్ సైడ్, సో డెఫినెట్గా షిఫ్ట్ చేయడానికి అదొక స్కోప్ అనమాట. పాయింట్ అర్థమవుతుంది కదా. సో అవుట్ సైడ్కి షిఫ్ట్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి షిఫ్ట్ చేస్తున్నాను, అది కరెక్ట్ అజంప్షనే. సో ల్యాండ్ ఉంది అని మనకి ఆల్రెడీ ల్యాండ్ ఉందని ఐడియా ఉంది కాబట్టి అజంప్షన్ చేయడం వల్ల షిఫ్ట్ చేస్తున్నాం. ఇవి రెండు కూడా కరెక్ట్ అజంప్షన్సే. సో ఫైనల్లీ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో 1 and 2 ఆర్
suitable. So third one is చదవాల్సిన అవసరం లేదు. సో మెనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ మే షిఫ్ట్ టు సమ్ అదర్ స్మాల్ టౌన్స్ టు రిమైన్ ప్రాఫిటబుల్. ఇక్కడ ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రాఫిట్ గురించి అసలు క్వశ్చన్లు ఇవ్వలేదు. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? పొల్యూషన్ రెడ్యూస్ అవ్వాలి. పొల్యూషన్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఫ్యాక్టరీస్ని అవుట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. ల్యాండ్ ఉంది కాబట్టి షిఫ్ట్ చేస్తున్నాం. ఇవన్నీ అజంప్షన్స్ కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. ప్రాఫిట్ గురించి అయితే అసలు మాట్లాడటం జరగట్లేదు. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్. Next question is non-verbal reasoning related. So find the number of triangles and squares in the following figure అని ఇచ్చాడు. సో ఈజీ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అంటే మనకి ఏదో గజిబిజిగా క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు, నీట్గానే క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ మనం స్క్వేర్స్ని కౌంట్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను సపరేట్గా డ్రా చేస్తున్నాను చూడండి. ఈ స్క్వేర్ పార్ట్ ఇక్కడ ఉంది. సో 4 పార్ట్స్ లాగా ఉంది. ఈ 4 పార్ట్స్లో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1 2 3 4 అండ్ బిగ్గర్ వన్ ఈజ్ 5. ఈ 5 స్క్వేర్స్తో పాటు ఈ అప్ సైడ్ ఒక స్మాల్ స్క్వేర్ ఉంది 6. ఈ ఇన్సైడ్లో డైమండ్ షేడ్లో ఒక స్క్వేర్ ఫార్మేషన్ ఉంది. ఈక్వల్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్గా తీసుకుంటాం. సో టోటల్గా 4 + 1 5 6 అండ్ 7. సో స్క్వేర్స్ ఎన్ని వస్తున్నాయి సార్ అంటే 7 స్క్వేర్స్ వస్తున్నాయి. 7 స్క్వేర్స్ వస్తున్నప్పుడు మనకి సింగిల్ ఆప్షన్లో ఉన్నట్లయితే డైరెక్ట్గా టిక్ కొట్టవచ్చు. బట్ 2 ఆప్షన్స్లో ఉంది 7 స్క్వేర్స్. నెక్స్ట్ ట్రయాంగిల్స్ని జాగ్రత్తగా కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ అబ్జర్వ్ ది ట్రయాంగిల్స్. ఓకే, ఎప్పుడు కూడా ఇలాంటి షేప్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 3 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్తాం. సో 1 2 అండ్ బిగ్గర్ వన్ ఈజ్ 3. సో 3 ట్రయాంగిల్స్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షేప్ ఇక్కడ ఉంది. 3 ట్రయాంగిల్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 ట్రయాంగిల్స్. 3 + 3 6. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను, మీరు అది అబ్జర్వ్ చేయండి. 3 ట్రయాంగిల్స్ టోటల్ 9. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్సైడ్లో ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి. సేమ్ బాటమ్ సైడ్ ఆల్సో 3 ట్రయాంగిల్స్. సో 3 + 3. మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 3 అర్థమయ్యా. లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్, రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్. అక్కడ పార్ట్ ఎలా ఉంది అంటే అప్ సైడ్ 3 బాటమ్ సైడ్ 3. అది ఎక్సలెంట్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్ 1. ఇది కూడా ఒక ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. ఇక్కడ 3 3 పెట్టకూడదు, ఎందుకంటే ఈ పార్ట్స్కి 102 102 అని చెప్పేసి ఆల్రెడీ కౌంట్ చేసాం కదా. అంటే అప్ సైడ్ 3 బాటమ్ సైడ్ 3 పెట్టిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్ 1 అంటే ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు వరకు ఎన్ని వచ్చాయి 17. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 అవుట్ సైడ్ చూస్తున్నాను 3 4. వీటిని మనం అబ్జర్వ్ చేయలేదు. అర్థమైంది కదా. ఈ పార్ట్స్ ఇంకా కౌంట్ చేయలేదు కదా. 1 2 3 4. ఇంకెక్కడైనా ఉన్నాయా ట్రయాంగిల్స్? లేవు. సో టోటల్ కౌంట్ ఎంత వస్తుంది సార్ అంటే 5 3 are 15, 15 + 2 17 + 4 21 ట్రయాంగిల్స్. సో ఆప్షన్ నెంబర్ 4. సో ఇలాంటి పార్ట్స్ ఈ స్మాల్ ఎగ్జాంపుల్స్గా నేర్చుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ కౌంట్ చేయడం ఈజీగా ఉంటుంది. లేదా ర్యాండమ్గా కౌంట్ చేసినప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ మిస్టేక్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ అబ్జర్వ్ ది నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో జస్ట్ 30 seconds or 40 secondsలోనే ఆన్సర్స్ పెట్టవచ్చు. ద క్వశ్చన్ బిలో కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఫిగర్ అండ్ ఈజ్ ఫాలోడ్ బై 4 ఆన్సర్ ఫిగర్స్. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ ఫిగర్ దట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ది క్వశ్చన్ ఫిగర్. ఎంబెడెడ్ అంటే మనకున్న ఆన్సర్ ఫిగర్స్లో ఏ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్లో ఫిట్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి పార్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ 4 పార్ట్స్లో ఏ పార్ట్ ఇక్కడ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ ఎం లాంటి సింబల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే మీరు ఎగ్జామ్లో 1 minute కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను చూడండి. లైన్స్ కనిపిస్తున్నాయా? ఎం లాంటి షేప్. సో అవుట్ సైడ్ ఉన్న బాక్స్ తోటి అటాచ్మెంట్ ఇవ్వకూడదు, ఇన్సైడ్ ఉన్న బాక్స్ అటాచ్మెంట్ ఇవ్వాలి.
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎమ్ లాంటి సింబల్ ఈ షేప్లో ఇక్కడ ఫామ్ అవుతుంది చూడండి. లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎమ్ లాంటి షేప్ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బెటర్. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మనకి ఈ ఫిగర్స్లో ఎక్కడ కూడా లేవు. సో డౌట్ వచ్చినప్పుడు ఒక 5 to 10 seconds కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఇచ్చేసరికి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్లో ఉంది. సో మిర్రర్ ఇమేజ్ మీన్స్ లెఫ్ట్ రైట్లు చేంజ్ అవుతాయి, వాటర్ ఇమేజ్ అంటే అప్ అండ్ డౌన్స్ చేంజ్ అవుతాయి. మనకి ఈ క్వశ్చన్లో మిర్రర్ వచ్చేసరికి బాటమ్ సైడ్ ఉంది. బాటమ్ సైడ్ ఉన్నప్పుడు ఫిగర్ వచ్చేసరికి ట్రయాంగిల్ ఇన్లా ఉన్నట్లయితే ఇలా షేప్ మారుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ ఇచ్చిన ఫిగర్లో ఈజీగా ఏముంది అంటే ఏ అనే ఆల్ఫాబెట్స్ ఉంది. ఇక్కడ ఏ అనే ఆల్ఫాబెట్ ఈ షేప్లో ఉంది. నార్మల్గా మనం ఆల్ఫాబెట్స్ ఎలా రాస్తామో అలా ఉంది. ఇక్కడ మనకి మిర్రర్ బాటమ్ సైడ్ ఉన్నప్పుడు ఈ ఏ అనే ఆల్ఫాబెట్ ఇలా రివర్స్ అవుతుంది. అదే రైట్ సైడ్ కానీ ఉన్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. బట్ బాటమ్ సైడ్ ఉంది కాబట్టి ఏ అనే లెటర్ రివర్స్ అవుతుంది. సో లెఫ్ట్ సైడే ఉంటుంది. ఒకవేళ రైట్ సైడ్ మిర్రర్ ఉంటే ఈ ఏ అనే సింబల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండి రైట్ సైడ్కి వెళ్తుంది. బట్ ఇక్కడ ఏ అనే సింబల్కి మిర్రర్ బాటంలో ఉంది కాబట్టి సేమ్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడే ఉండి ఏ అనే సింబల్ రివర్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఏ అనే సింబల్ లెఫ్ట్ సైడ్ ఉంది కానీ రివర్స్ అవ్వలేదు. ఏ అనే సింబల్ లెఫ్ట్ సైడ్ ఉంది, రివర్స్ అయ్యింది. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఏ అనే సింబల్ రైట్ సైడ్కి వెళ్ళింది, ఏ అనే సింబల్ రైట్ సైడ్కి వెళ్ళింది. సో ఫైనల్ మన ఆప్షన్ ఏంటి సార్ అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ బెటర్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఇది కూడా ఎల్కేజీ క్వశ్చనే, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో రీడ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. A through B means A is the mother of B. A11B means A is the brother of B. A9B means A is the father of B. A12B means A is the sister of B. Which of the following expressions means that P is the maternal uncle of the Q? So maternal uncle of Q means mother's brother. So మనం మదర్స్ బ్రదర్ని ఏమని పిలుస్తామంటే మ్యాటర్నల్ అంకుల్ అని పిలుస్తాం. ఫాదర్స్ బ్రదర్ని ఏమని పిలుస్తామంటే ప్యాటర్నల్ అంకుల్ అని పిలుస్తాం. సో ఆప్షన్ వెరిఫికేషన్ క్వశ్చన్ ఇది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో యాక్చువల్గా పీ ఈజ్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ది క్యూ అంటే పీకి రిలేషన్ చెప్పాలి. మ్యాటర్నల్ అంకుల్ అంటే అంకుల్, అంకుల్ మీన్స్ మేల్ పర్సన్, మేల్ అంటే జెండర్ గురించి హైలైట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకు కావాల్సిన పర్సన్ జెండర్ లాస్ట్లో ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి లాస్ట్లో ఉన్నవి అసలు చెక్ చేయొద్దు. నేను ఇంక ఈ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మాత్రమే చెక్ చేస్తాను. ఈ లాస్ట్లో ఉన్నప్పుడు సపోజ్ M12P అంటే సో M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ P అని చెప్తాను. M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ P అంటే నువ్వు నాకు సిస్టర్ అంటే నేను నీకేమవుతాను? మాట్లాడే పర్సన్ ఎవరు? ఇక్కడ మేల్ అయితే బ్రదర్ అని చెప్తాను, ఫిమేల్ అయితే సిస్టర్ అని చెప్తాను. మాట్లాడే పర్సన్ ఎవరో తెలియదు కదా క్వశ్చన్లో. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ నేను చెక్ చేయను. మన బ్యాడ్ లక్ అయ్యండి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కానీ రాకపోయినట్లయితే అప్పుడు డెఫినెట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ కానీ చెక్ చేసినట్లయితే P3S. సో P3S మీన్స్ P ఈజ్ ద మదర్ ఆఫ్ S. P ఈజ్ ద మదర్ మీన్స్ P ఈజ్ ఫిమేల్. P ఫిమేల్ అంటే అంకుల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో నో ఆప్షన్ మ్యాక్సిమం ఏ ఆప్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే థర్డ్ ఆప్షన్. సో P11M మీన్స్ P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ M. సో ప్లస్ ఇండికేట్స్ మేల్, సింగులర్ రిమార్క్ ఇండికేట్స్ సిబ్లింగ్ రిలేషన్. సో M3N మీన్స్ M ఈజ్ ద మదర్ ఆఫ్ N. Next, N12Q means N is the sister of Q. Now N and Q are siblings. N and Q parent is M. M sibling is P. So parent sibling is either uncle or aunt. మనకి మేల్ కాబట్టి అంకుల్. సో అది కూడా మనకు మదర్ సైడ్ నుంచి వస్తున్నారు కాబట్టి మదర్స్ బ్రదర్ ఈస్ కాల్డ్ మ్యాటర్నల్ అంకుల్. సో ఆప్షన్ 3 ఈస్ బెటర్. అబ్జర్వ్ ద నెక్స్ట్ వన్. సో 130th క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు నెంబర్ సిరీస్ కాన్సెప్ట్. నెంబర్ సిరీస్ కాన్సెప్ట్స్లో మ్యాక్సిమం ఇక్కడ మన క్వశ్చన్ నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. ఫైండ్ అవుట్ ది ఆడ్ వన్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఆడ్ వన్ అంటే ఫైండ్ అవుట్ ది రాంగ్ నెంబర్ అని అడుగుతున్నాడు. మనకి ఎగ్జామ్లో వెంటనే ఐడియాస్ వస్తే హ్యాపీ, ఐడియాస్ రానప్పుడు ఈ క్వశ్చన్స్ మనం లాస్ట్లో చేసినట్లయితే బెటర్ అని చెప్తాను టైం ఉన్నప్పుడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్యాటర్న్ ఏమి ఇచ్చాడు సార్? 2, 4, 7, 11.5, 18.25, 28.375, 42.565 ఇలా ఇచ్చాడు లాజిక్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు కూడా ప్రాబ్లం అర్థం కానప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాను. సో ఇన్ బిట్వీన్ 2 and 4 2 గ్యాప్, నెక్స్ట్ 3 గ్యాప్, నెక్స్ట్ 4.5 గ్యాప్, నెక్స్ట్ ఈజ్ 6.75 గ్యాప్.
ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు నేను డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే ఐడియాస్ ఏం రావట్లేదు. నా క్వశ్చన్ లాజిక్ ఏంటి సార్ అంటే ఇక్కడ 2, 4, 7. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఈజీగా ఐడియాస్ వస్తాయి. సో ఇక్కడ లాజిక్ ఏంటి సార్ అంటే ఇంటూ 1.5 + 1 చేయడం జరిగింది. సో 2 × 1.5 ఈజ్ ఈక్వల్ టు 3, 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఇన్ ది సేమ్ వే ఇంటూ 1.5 + 1, 4 × 1.5 ఈజ్ ఈక్వల్ టు 6, 6 + 1 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ సేమ్ ఇంటూ 1.5 + 1, సో 15 × 7 105, పాయింట్ ఉంది కాబట్టి 10.5, 10.5 + 1 ఈజ్ ఈక్వల్ టు 11.5. సో మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇది 1.5 + 1 కరెక్టే వస్తుంది. నెక్స్ట్ ఆల్సో కరెక్ట్. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ 2 నెంబర్స్ని. ఇంటూ 1.5, ఇంటూ 1 మీన్స్ 28 ప్లస్, ఇంటూ 0.5 అంటే 14 ప్లస్. సో 28 + 14 అంటే 42. సో ఇంటూ 1.5, సో 28.375 ఇంటూ 1.5. మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇంటూ 1 మీన్స్ 28, ఇంటూ 0.5 అప్రాక్సిమేట్గా 14, ప్లస్ 1 కూడా చేయాల్సి వస్తుంది. ప్లస్ 1 చేసినప్పుడు 43లోకి వెళ్తుంది. బట్ మనకి ఇక్కడ ఎంత ఉంది, 42 పాయింట్ సంథింగ్లోనే ఉంది. సో 42.5625 ఇస్ ద రాంగ్ నెంబర్. సో నౌ లాజిక్ ఈస్ 1 ఇంటూ 1.5 + 1. నెక్స్ట్ క్వశ్చన్. Next question is percentages profit and loss related question, little bit calculation related. Priyanka bought 20 plates and 12 teacups. She marked up the plates by 15% on the cost price of each and the teacups by 20% on the cost price of each. She sold 75% of the plates and 8 teacups and made a profit of 385. So if the cost of a teacup is 60% of the cost of a plate and she got no returns on unsold items, what was her overall profit or loss అని అడిగాడు. సో అంతా క్వశ్చన్ కూడా మీరు కన్ఫ్యూజన్గా ఉందని అనుకోవద్దు. మనకు అవసరమైనంత వరకే మనం డేటా తీసుకోవాల్సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేట్స్ అండ్ టీ కప్స్ మన దగ్గర 20 ప్లేట్స్ కొన్నారు, అలాగే 12 టీ కప్స్ కొనటం జరిగింది. సో ప్రియాంక బాట్ 20 ప్లేట్స్ అండ్ 12 టీ కప్స్. మీరు లాస్ట్లో ఇఫ్ కండిషన్ ఇచ్చాడు, అది అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ఎ టీ కప్ ఈజ్ 60% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఎ ప్లేట్, సో మై అజంప్షన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ఎ ప్లేట్ ఈజ్ 100 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ఎ టీ కప్ బికమ్ 60. కాస్ట్ ఆఫ్ ఎ టీ కప్ బికమ్ 60. సో అంటే మనకిప్పుడు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, 20 ప్లేట్స్ బాట్, 12 టీ కప్స్ బాట్. 20 × 100 is equal to 2000, 12 × 60 is equal to 720. అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ is equal to 2720, 2000 ప్లస్ 720. సో ఇది మనకు జరిగిన ఎక్స్పెన్సెస్. బట్ ఎన్ని సోల్డ్ చేయడం జరిగింది అక్కడ, she sold 75% of the plates. 75% means 3/4 of 20. 3/4 of 20 అంటే 15 plates sold. 15 plates, 75% of 20 is equal to 15. Next 8 టీ కప్స్ sold. 8 టీ కప్స్ sold. అది కూడా ఎంత కమ్మారు సార్ అంటే she marked up the plates by 15% on the cost price. 15% on the cost price. Cost price of the plate is 100. సో 15% తీసుకున్నాడు అంటే 115 into 115. నెక్స్ట్ 20 రూపీస్ ఆన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీ కప్స్. టీ కప్స్ బై 20 రూపీస్. యాక్చువల్గా ప్రీవియస్ కాస్ట్ ఎంత ఉంది, 60. సో ఈ ప్రజెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, 80. 20 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాడు కాబట్టి. సో నౌ సేల్స్ ఎంత వచ్చేసారంటే 15 × 115 is equal to 15 × 100 1500, 15 × 5 15 is equal to 225, 1725. 8 × 80 is equal to 640. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది సార్ అంటే 1725 + 640, 2365. 2365. టోటల్ ఎక్స్పెన్సెస్ 2720, టోటల్ సేల్స్ 2365. సో ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ది సేల్స్ కాబట్టి డెఫినెట్గా లాస్లో ఉంది. ఎంత లాస్ ఉంది సార్ అంటే 2720 మైనస్ 2365. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 355. సో 2365 + 355, 2665 + 55 is equal to 120. సో 355 లాస్. ఆప్షన్ సి ఈజ్ బెటర్. అప్రోచ్ ఓకేనా? అబ్జర్వ్ ది నెక్స్ట్ క్వశ్చన్.
So next one, just 10 seconds question, time and work related. Mahesh and Krishna are engaged to do a work. Mahesh working alone takes 8 hours more to complete the job than if both worked together. ఇద్దరు వర్క్ చేసినప్పుడు ఎంతైతే టైం పడుతుందో అంతకన్నా కూడా మహేష్ ఒక్కడే వర్క్ చేస్తే 8 hours ఎక్స్ట్రా టైం పడుతుందని చెప్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు ఎక్స్ అవర్స్ కానీ పెట్టినట్లయితే మహేష్ వర్క్ చేసినప్పుడు ఎంత పడుతుందంటే ఎక్స్ ప్లస్ 8 hours పడుతుంది అనే పాయింట్ గుర్తుండాలి. నెక్స్ట్, ఇఫ్ కృష్ణ వర్క్డ్ ఎలోన్ ఈ వుడ్ నీడ్ 4.5 hours more to complete the job than if they both worked together. అంటే మహేష్ ఎలోన్ వర్క్ చేసినప్పుడు 8 hours ఎక్స్ట్రా టైం పడుతుంది ఇద్దరు కలిసి చేసినప్పుడు దానికన్నా కూడా. అలాగే కృష్ణ వర్క్ చేసినప్పుడు 4.5 hours టైం పడుతుందని చెప్తున్నాడు ఇద్దరు వర్క్ చేసిన టైం కన్నా కూడా. హౌ మచ్ టైమ్ వుడ్ దే బోత్ టేక్ టు డూ వర్క్ టుగెదర్? అయినా సరే ఇద్దరూ కలిసి ఎంత టైంలో వర్క్ని కంప్లీట్ చేయగలరు అని అడుగుతున్నాడు. సో ఇద్దరు కలిసి ఎక్స్ అవర్స్ అనుకున్నట్లయితే మహేష్కి ఏమో ఎక్స్ ప్లస్ 8, కృష్ణకి వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 4.5 hours. అయినా సరే ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు √xy అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. √xy అనేది ఎక్స్ప్రెషన్. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, సో మహేష్కి ఎక్స్ట్రా టైం ఎంత ఉంది 8 hours ఇంటూ కృష్ణకి ఎక్స్ట్రా టైం ఎంత ఉంది 4.5. సో 4.5 అంటే మనం మిక్చర్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసినప్పుడు 2 × 4 8, 8 × 1 9, 9/2. సో 2 4 * 8. సో రూట్లో మనకు వాల్యూ ఎంత ఉంది సార్ అంటే 4 × 9 36. √36 = 6 hours. సో ఆప్షన్ 4 ఈజ్ బెటర్. సో యాక్చువల్గా అయితే మనం ఎక్స్ అనుకొని తీసుకొని చేయొచ్చు, లేదా ఈ క్వశ్చన్ ఆప్షన్ వెరిఫికేషన్లో కూడా చేయొచ్చు. బట్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ గుర్తున్నట్లయితే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు √xy అనేటువంటిది. సో మోర్ దాన్ ఇద్దరు వర్క్ చేసినప్పుడు కన్నా కూడా ఈ పర్సన్ ఎంత టైం ఎక్స్ట్రా తీసుకుంటాడు ఎలోన్గా వర్క్ చేసినప్పుడు, అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా లేదా ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అబ్జర్వ్ ద నెక్స్ట్ వన్. ఇవి నెంబర్ సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ రీజనింగ్లో వస్తాయి. సమ్ ఈక్వేషన్స్ ఆర్ సాల్వ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ సర్టన్ రూల్. ఫాలోయింగ్ ది సేమ్ రూల్ ఫైండ్ అవుట్ ది మిస్సింగ్ నెంబర్. మనకి 2 4 3 = 14, 4 6 5 = 32. నెక్స్ట్ 5 7 6 = 44. నెక్స్ట్ 6 8 7 = ఇక్కడ మనకి 3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. 3 ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇస్తారు అంటే ఒకటి కాకపోయినా ఒకటైనా అర్థమవుతుంది అని. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టాప్లో ఉన్న 2 4 3ని యూజ్ చేసుకొని 14 రాయటం జరిగింది. అలాగే 4 6 5ని యూజ్ చేసుకొని 32 రాయటం జరిగింది. 5 7 6ని యూజ్ చేసుకొని 44 రాయటం జరిగింది. 6 8 7 యూజ్ చేసుకొని ఏ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి సార్ అంటే, ఇక్కడున్న అవుట్ సైడ్ నెంబర్స్ని మల్టిప్లై చేసి ఈ మిడిల్లో ఉన్న నెంబర్కి డబుల్ చేయటం జరిగింది. మిడిల్లో ఉన్న నెంబర్ ఎంత 4, 4కి డబుల్ 8, 2 3s are 6, 2 3s are 6 plus 8 = 14. In the same way 4 5s are 20, 6కి డబుల్ 12, 20 plus 12 = 32. 5 6 are 30, 7 double is 14, 30 plus 14 = 44. In the same way 6 7s are 42 plus 8 double 16, 42 plus 16 = 58 is the correct answer. ఎగ్జామ్లో చాలా ఈజీ క్వశ్చన్ ఇది, మనం ఈజీగా 1 minute ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో అవుట్ సైడ్ నెంబర్స్ మల్టిప్లేట్, మిడిల్ నెంబర్ డబుల్ చేసి యాడ్ చేయడం జరిగింది. 58 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అబ్జర్వ్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది, బట్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా అటాచ్మెంట్ ఇచ్చాడు. బట్ ఎగ్జామ్లో మనకి ఐడియా ఉంటేనే ఆన్సర్ పెట్టగలం. అరుణ్ ఫైండ్స్ ది లెటర్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇన్ ది ఫిగర్ గివెన్, and by combining arranging those 4 letters in the figure given, he finds this name of a country, the capital city of that country. అంటే క్వశ్చన్ ఏమీ లేదు, ఆ క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉన్న ప్లేస్లో ఏ లెటర్స్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. లెటర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ 4 లెటర్స్ని యూజ్ చేసుకొని ఒక నేమ్ ఆఫ్ ది కంట్రీని మనం ఫామ్ చేయాలి. నేమ్ ఆఫ్ ది కంట్రీ ఫామ్ చేసిన తర్వాత ఆ క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్ కంట్రీ అని అడుగుతున్నాడు. సో కంట్రీ నేమ్ తెలియాలి ఫస్ట్ మనకి, కంట్రీ నేమ్ తెలిసిన తర్వాత క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్ కంట్రీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యు అనే లెటర్ ఎలా వస్తుంది అంటే 7 + 9 + 5 ఇక్కడ ఉన్న నెంబర్స్ని యాడ్ చేశాడు.
సో యాడ్ చేసినట్లయితే 7 + 9 16, 16 + 5 21, 21 లెటర్ ఈజ్ యూ. 21 లెటర్ ఏంటి సార్ అంటే యూ. సో 21 ఎలా వస్తుందంటే 7 + 9 + 5. ఇన్ ది సేమ్ వే 7 + 4 + 5 ఈజ్ ఈక్వల్ టు 16, 16 ఈజ్ ఈక్వల్ టు పి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండే లెటర్ ఎవరంటే పి. నెక్స్ట్ 2 + 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 5, 5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ 9 + 3 + 6 ఈజ్ ఈక్వల్ టు 18, 18 ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే ఈ ఎక్సలమేటర్ సింబల్ ప్లేస్లో ఆర్ తీసుకుంటాం. అంటే మన దగ్గర ఉన్న లెటర్స్ ఏంటి సార్ అంటే యూపీఈఆర్. ఈ యూపీఈఆర్తో ఫామ్ అయ్యే కంట్రీ తెలియాలి, కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ కూడా తెలియాలి. మనకి యాక్చువల్గా నెంబర్ సిరీస్ అయితే ఆ లెటర్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్లో ఆర్ కామా పి, పి కామా ఆర్ ఇలా ఇవ్వటం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఆ లెటర్స్తో ఫామ్ అయ్యే కంట్రీ ఏంటి, ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడిగారు. సో ఫామ్ అయ్యే కంట్రీ వచ్చేసరికి పెరు. సో పెరు యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలరు. సో పెరు క్యాపిటల్ ఈజ్ లీమా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మనకి అది కంట్రీ క్యాపిటల్ తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనం లెటర్స్ ఫైండ్ అవుట్ చేసి కూడా యూజ్ ఉండదు. ఓకే, సో ప్లీజ్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో వన్ ఆఫ్ ది గుడ్ క్వశ్చన్ ఇన్ నెంబర్ సిస్టమ్స్. Shiva defines a number as connected with 9 if it is divisible by 9, or if the sum of its digits is 9, or if 9 is one of the digits of the number, and other numbers are all not connected with 9 as per its definition. The number of integers from 1 to 90 both included which are not connected with 9. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్స్ 1 to 90 నెంబర్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు శివ అనే పర్సన్. డెఫినేషన్ ఏంటి సార్ అంటే కనెక్టెడ్ విత్ 9, connected with 9, not connected with 9, not connected with 9. So connected with 9, not connected with 9. Connected with 9లో మన దగ్గర పాయింట్స్ ఏమున్నాయంటే divisible by 9, sum of its digits is equal to 9 if 9 is the one of the digit, one of digit 9. ఈ 3 పాయింట్స్ కానీ సాటిస్ఫై చేసినట్లయితే కనెక్టెడ్ విత్ 9, 3 పాయింట్స్ సాటిస్ఫై చేయకపోతే నాట్ కనెక్టెడ్ విత్ 9. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ అంటే డివిజిబుల్ బై 9, సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ 9, రెండు డెఫినేషన్స్ ఒకటే. అతను మనకి సపరేట్గా ఇవ్వటం జరిగింది. సో సపోజ్ డివిజిబుల్ బై 9 అంటే ఎవరు 0, 9, 18, 27, 36, 9 టేబుల్ 45. జస్ట్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ రాశాను. ఈ 5 నెంబర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 0 + 9 9, 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9, 4 + 5 9. ఇవి సమ్ ఆఫ్ డిజిట్స్ 9 వస్తాయి, డివిజిబుల్ బై 9 కూడా అవుతాయి. కాబట్టి ఈ రెండు పాయింట్స్ యొక్క మీనింగ్స్ ఒకటే. కాబట్టి ఒక పాయింట్ తీసుకుంటే సరిపోతుంది అనేది అర్థం చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఆఫ్ ది డిజిట్ 9 ఉండాలంట. వన్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఉన్నట్లయితే అది కూడా కనెక్టెడ్ విత్ 9 డెఫినేషన్లోకి వస్తుంది. ఇప్పుడు మనకి 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎవరు? 9 టేబుల్ మొత్తం కూడా 9తో డివిజిబుల్ అవుతాయి కదా. 1 to 90లో 9 టేబుల్ అంటే 9, 18, 27, 36, 45, 54, నెక్స్ట్ 9 6 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ 9 ఆర్ సమ్ ఆఫ్ డివిజిబుల్ బై 9. ఈ రెండు పాయింట్స్ సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ ఏంటి సార్ అంటే వన్ ఆఫ్ డిజిట్ ఈస్ 9 అంటున్నాడు. వన్ ఆఫ్ డిజిట్ 9 ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే 1 to 90లో ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి తీసుకోకూడదు, ఇక్కడ లేనివి తీసుకోవాల్సి వస్తుంది. సో 1 to 90లో 9 ఎక్కడెక్కడ వస్తుంది అంటే 9 వస్తుంది, అది ఆల్రెడీ రాశాను. నెక్స్ట్ 19, 29, 39, 49, 59, 69, 79, 89. 99 లేదు కదా 1 to 90లో. అంటే మనకు వన్ ఆఫ్ ది డిజిట్ 9 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అవ్వాలి. ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ 9 డివిజిబుల్ బై 9 సేమ్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే టోటల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 టేబుల్ కాబట్టి 10 నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ఎన్ని వచ్చేసారంటే 8 వచ్చాయి. సో 10 + 8 అంటే ఈ డెఫినేషన్ సాటిస్ఫై చేసే విధంగా ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 18 నెంబర్స్ ఉన్నాయి.
మనకి టోటల్గా ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? 90 నెంబర్స్. 90లో 18 నెంబర్స్ కనెక్టెడ్ విత్ 9 అయితే రిమైనింగ్ 72 నెంబర్స్ నాట్ కనెక్టెడ్ విత్ 9. 72 నెంబర్స్ మీన్స్ ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ప్లీజ్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Rajesh quotes the alphabets as numbers such as A is equal to 1, B is equal to 2, C is equal to 3 and so on. Then what is the value that Rajesh gets by adding all the letters according to the code given to the letter in the word? Question అర్థమైంది అనుకుంటున్నాను మీకు. Rajesh quotes A is equal to 1, B is equal to 2, C is equal to 3 and so on. ఏంటి సార్ మీనింగ్ ఇక్కడ? ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఇవ్వటం జరిగింది. అంటే D4, E5, P16, X24, T20, R18 అంటే లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఇచ్చేసి మనకి క్వశ్చన్ ఎంత అంటే మీ పేషెంట్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ తయారు చేయటం జరిగింది. అక్కడ ఉండే లెటర్స్ చాలా ఉన్నాయి. ఆ లెటర్స్ యొక్క సమ్మేషన్ అడిగాడు. అంటే స్టార్టింగ్ లెటర్ ఏముంది? పి అంటే 16, ఎన్ అంటే 14, ఈ అంటే 5, నెక్స్ట్ యూ అంటే 21, ఎం అంటే 13, నెక్స్ట్ ఓ 15, ఎన్ 14 అండ్ సో ఆన్. ఇవన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. సో యాడ్ చేసినప్పుడు ఎంత ఆన్సర్ వస్తే అంత ఆన్సర్ పెట్టేస్తాం. సో నో ద ఆప్షన్ ఈజ్ 560 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరు ఓన్గా చేస్తారనుకుంటున్నాను. అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. This one is related to letter series. Study the following arrangement carefully. What should be in the place of the question mark in the following sequence based on the above arrangement? Okay. D, E star, $9 P, $60. Next A, dash A, question mark. ఇలా 4 కాంబినేషన్స్ ఇచ్చేసి మనకి నెక్స్ట్ కాంబినేషన్ ఏమొస్తుందో అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన ఎగ్జామ్లో 30 to 40 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఈ స్టార్ అన్నీ వరుసగా ఉన్నాయి. ఈ సీక్వెన్స్లో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేస్తాం. డిఈ స్టార్ అన్నీ కూడా వరుసగానే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాడు సార్ అంటే $9 P. 9 అంటే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, అంటే వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అర్థం వెంటనే స్టార్ట్ చేశాడు. $9 P తర్వాత మరలా ఎక్కడ స్టార్ట్ అయింది? 6, అంటే మధ్యలో ఇక్కడ ఒక ఎలిమెంట్ వదిలిపెట్టాడు అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. $60. తర్వాత మరలా ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అంటే ఇక్కడ దాకా వచ్చేసాడు. ఓకే వినండి సార్. డి స్టార్ నెక్స్ట్ $9 P. 9 వెంటనే స్టార్ట్ అయింది, P ఇక్కడ ఎండ్ అయింది. నెక్స్ట్ 6తో స్టార్ట్ చేశాడంటే ఇక్కడ యాష్ వదిలిపెట్టేశాడు. నెక్స్ట్ ఏతో స్టార్ట్ అయింది, $తో కంప్లీట్ అయిపోయి ఏతో స్టార్ట్ అయింది, అంటే మధ్యలో ఇక్కడ 2 ఎలిమెంట్స్ వదిలేయటం జరిగింది. అంటే నేను చెప్పదలుచుకుంది ఇక్కడ ఈ గ్రూప్కి మధ్యలో మన సిరీస్లో ఎలిమెంట్స్ని ఏమి వదిలిపెట్టలేదు. ఈ గ్రూప్కి సెకండ్ గ్రూప్కి థర్డ్ గ్రూప్ మధ్యలో ఒక ఎలిమెంట్ వదిలేశాడు. నెక్స్ట్ థర్డ్ గ్రూప్కి ఫోర్త్ గ్రూప్ మధ్యలో 2 ఎలిమెంట్స్ వదిలేశాడని చెప్తున్నాను. ఇక్కడ ఏం ఎలిమెంట్సే వదిలేయలేదు, అంటే 0 ఎలిమెంట్స్. సో ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ మధ్యలో గ్యాప్ మధ్యలో ఏం ఎలిమెంట్స్ వదిలిపెట్టలేదు. సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ మధ్యలో 1 ఎలిమెంట్ వదిలేశాడు. థర్డ్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ మధ్యలో 2 ఎలిమెంట్స్ వదిలేశాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ని ఎలిమెంట్స్ వదిలేస్తాం సార్ అంటే 3 ఎలిమెంట్స్ వదిలేస్తాం. ఏ తర్వాత 3 ఎలిమెంట్స్ వదిలేసినట్లయితే S2 ఒమేగా వదిలేసిన తర్వాత మరలా మనం ఏ లెటర్తో స్టార్ట్ చేస్తామంటే ఏతో స్టార్ట్ చేస్తాం. ఏతో స్టార్ట్ చేయాలి. మన బ్యాడ్ లక్ ప్రతి లెటర్ కూడా ఏతో, ప్రతి ఆప్షన్ కూడా ఏతోనే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్ మధ్య గ్యాప్ ఎలా ఇచ్చాడో అబ్జర్వ్ చేస్తాను ప్రతి దాంట్లో కూడా. డిఈ వెంటనే ఉంది. $9 మధ్య ఈ డిఈ మధ్యలో గ్యాప్ లేదు. 9కి $కి మధ్యలో 1 లెటర్ గ్యాప్ ఉంది, 1 ఎలిమెంట్. తర్వాత 6కి 0కి మధ్యలో 2 ఎలిమెంట్స్ గ్యాప్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏకి యాష్కి మధ్యలో 3 ఎలిమెంట్స్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ నేను ఏ తీసుకుంటాను కదా, ఏ తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ వదిలేయాలి? నేను 4 ఎలిమెంట్స్ వదిలేయాలి. 3DS9 వదిలేసినట్లయితే నెక్స్ట్ వచ్చే లెటర్ ఎవరు అంటే ఏ. సో ఫస్ట్ లెటర్ ఏ, సెకండ్ లెటర్ ఆల్సో
ఏ. సో 2 letters ఏ కంటిన్యూషన్గా ఏ ఆప్షన్లో ఉన్నాయి సార్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ మన బ్యాడ్ లక్ అయ్యి సెకండ్ లెటర్ కూడా ఏ 2 ఆప్షన్స్లో ఉన్నట్లయితే సెకండ్ లెటర్కి థర్డ్ లెటర్ మధ్య గ్యాప్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో క్వశ్చన్ ఈజీ క్వశ్చనే, అబ్జర్వేషన్లో వస్తుంది. సో జాగ్రత్తగా చేసినట్లయితే ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. అబ్జర్వ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు డైరెక్షన్స్ క్వశ్చన్. Read the following instructions. $D means A is the north of the D. A and D means A is the east of the D. A star D means D is to the west of A. A percentage D means D is south of A. A at the rate of DR means A stands exactly in the middle of the horizontal line of the DR. A exclamator DR means A stands exactly in the middle of the vertical line of DR. It should be noted that A 6 meters, $D means A is 6 meters to the north of the D and so on. Find the shortest distance between S and T in the following expression. ఇలాంటివన్నీ కూడా ఇది మన క్లాస్ రూమ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను నీట్గా చదువుతున్నాను. బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం పైన పారాగ్రాఫ్ చదవకుండా కింద ఈక్వేషన్ ఫార్మేట్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసినట్లయితే సరిపోతుంది. ద ఫస్ట్ ఈక్వేషన్లో B 12 meters $S అని ఉంది. డాలర్ అంటే మీనింగ్ మనం పైన అబ్జర్వ్ చేసినట్లయితే నార్త్ అని ఇచ్చాడు. సో B 12 meters నార్త్ ఆఫ్ ది ఎస్. నార్త్ ఆఫ్ ది ఎస్ బి ఎన్ని మీటర్స్ సార్ అంటే 12 meters. సో ఫస్ట్ లైన్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కి ఆర్కి మధ్యలో స్టార్ ఇవ్వటం జరిగింది. స్టార్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జామ్లో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ $D అంటే ఏ ఈజ్ ద నార్త్ ఆఫ్ ది డి అని ఇచ్చాడు, ఏడి అని ఇచ్చాడు. ఇక్కడ A*D అంటే ఇక్కడ లెటర్స్ మార్చాడు, డిఏగా ఇచ్చాడు అనేది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో S*R అంటే ఆర్ ఈజ్ ద వెస్ట్ ఆఫ్ ది ఎస్, ఆర్ ఈజ్ ద వెస్ట్ ఆఫ్ ది ఎస్. సో చాలామంది ఎస్ ఈజ్ ద వెస్ట్ ఆఫ్ ది ఆర్ అని పెట్టేసి ఆర్ని ఇటు సైడ్ తీసేసుకుంటారు, అక్కడ మిస్టేక్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్ని మీటర్స్ గ్యాప్ ఉంది అక్కడ? 5 meters గ్యాప్ ఉంది. నెక్స్ట్ లైన్ ఆర్ 3 meters అండ్ జే. అండ్ అంటే మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అండ్ సింబలే కదా. సో అండ్ సింబల్ అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ లెటర్ సెకండ్ ప్లేస్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్ 3 meters జే అండ్ జే. సో అండ్ మీన్స్ ఈస్ట్. సో ఆర్ ఈస్ ద ఈస్ట్ ఆఫ్ ది జే. ఆర్ ఈస్ ద ఈస్ట్ ఆఫ్ ది జే మీన్స్ జే ఈస్ ద వెస్ట్ ఆఫ్ ది ఆర్. ఎన్ని మీటర్స్ గ్యాప్ ఉంది? 3 meters. ఆర్ ఈస్ ద ఈస్ట్ ఆఫ్ ది జే అంటే జే ఈస్ ద వెస్ట్ ఆఫ్ ది ఆర్. నెక్స్ట్ వన్ జేకే మధ్యలో ఏముందో ఒకసారి అబ్జర్వ్ చేస్తారా? జేకే పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే మళ్ళీ లెటర్స్ ఇంటర్చేంజ్ అయినాయి. సో జే పర్సంటేజ్ కే మీన్స్ కే ఈజ్ ద సౌత్ ఆఫ్ ది జే. కే ఈజ్ ద సౌత్ ఆఫ్ ది జే. ఎన్ని మీటర్స్ సార్ అంటే 6 meters. నెక్స్ట్ లైన్ ఇంపార్టెంట్ లైన్. కే ఎక్స్క్లమేటర్ జేటీ అని ఇచ్చాడు. సో ఎక్స్క్లమేటర్ సింబల్ అంటే ఇక్కడ ఏ ఎక్స్క్లమేటరీ డిఆర్ అంటే ఏ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది వెర్టికల్ లైన్ ఆఫ్ ది డిఆర్. నౌ కే ఈజ్ వెర్టికల్ లైన్లో ఉండాలి. సో జేకి టీకి మిడిల్లో ఉండాలి. సో జేకి టీకి మిడిల్లో అంటే జే అప్ సైడ్ ఉంది కాబట్టి టీ బాటమ్ సైడ్ పెట్టాను. పైన 6 meters ఉంది కాబట్టి బాటంలో కూడా 6 meters గ్యాప్ పెట్టుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ అంటున్నాడు కాబట్టి అప్ సైడ్ 6, బాటమ్ సైడ్ ఆల్సో 6. నౌ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. సో ఎస్కి టీకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ మనకు నీట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో హారిజాంటల్ సైడ్ డిస్టెన్స్ ఈజ్ 8, వెర్టికల్ సైడ్ ఈజ్ 12. సో మన దగ్గర ఉన్న ఫార్మేషన్ ఏంటి సార్ అంటే, సో hypotenuse square is equal to side square plus side square. One side is 8 square, another side is 12 square. So 64 plus 144, it is equal to 208. So h square is equal to 208. H value is square root of 208. So square root of 208. So no options can verify చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 4√13. 4 రూట్ లోపలికి వెళ్ళినట్లయితే 16 అవుతుంది. సో 16 into 13, 16 into 10 160, 16 into 3 48. సో 160 plus 48 208. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బెటర్. సో లేదా √208ని 16 into 13గా రాయొచ్చు. సో నో ఆన్సర్ ఈజ్ 4√13. So 138 clear. Next one 139 is the relation related to calendars concept. Without pen question, within 10 seconds లో మనం ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టచ్చు. ఆల్రెడీ క్లాస్ ఇన్న వాళ్ళు. Ramana was born on 29th February 2016, which happened to be a Monday. 29th February 2016 Monday. If he lives till 2099,
అతను అప్ టు 2099 వరకు ఉన్నాడని అజంప్షన్ చేయమంటున్నాడు. హౌ మెనీ బర్త్డే షుడ్ బి సెలబ్రేట్ ఆన్ ఏ మండే? ఈ మధ్యలో ఎన్ని మండేస్ అతను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పుడు మీ బర్త్డేస్ వచ్చేసరికి ట్యూస్డే రావచ్చు, వెన్స్డే రావచ్చు. మీరు పుట్టింది మండే అయినా సరే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఏ రోజైనా రావచ్చు. బట్ మండేస్ మాత్రమే సెలబ్రేట్ చేసుకునే డేస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. మండేస్ మాత్రమే రావాలి. సో మండేస్ మాత్రమే రావాలి, ట్యూస్డేస్ మాత్రమే రావాలి, వెన్స్డేస్ మాత్రమే రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే ఆ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏమేంటి సార్ అంటే సేమ్ క్యాలెండర్ అని చెప్తాం. సేమ్ క్యాలెండర్ అంటే January 1st మండే తీసుకుంటే మళ్ళీ January 1st మండే ఎప్పుడు వస్తుంది, అలాంటి పాయింట్స్ని సేమ్ క్యాలెండర్ అని పిలుస్తాం. ఇది అందుట్లో కూడా 2016 లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్? లీప్ ఇయర్. లీప్ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇంపార్టెంట్ పాయింట్, ఆఫ్టర్ ఎవ్రీ 28 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తున్నట్లయితే జస్ట్ 1 సెకండ్లో మనం ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 2016లో మండే వచ్చినప్పుడు మరలా 28 ఇయర్స్ కానీ యాడ్ చేసినట్లయితే 2044లో మండే వస్తుంది. మరలా 28 ఇయర్స్ యాడ్ చేసినట్లయితే 2072లో మండే వస్తుంది. మళ్ళీ 28 ఇయర్స్ యాడ్ చేసినట్లయితే 2100 వస్తుంది. బట్ 2100 దాకా అతను లేడు కాబట్టి మనకి ఎన్ని మండేస్ అతను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు సార్ అంటే జస్ట్ 2 మండేస్ మాత్రమే అతను బర్త్డే సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేమ్ క్యాలెండర్ లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది అంటే 28 ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. అదే నాన్ లీప్ ఇయర్ అయితే ఎవ్రీ 6 ఇయర్స్కి కానీ 11 ఇయర్స్కి కానీ రిపీట్ అవుతుంది. సో మనకి ఇచ్చింది లీప్ ఇయర్ కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ 28 ఇయర్స్ అనే పాయింట్ గుర్తుండాలి. నెక్స్ట్ క్వశ్చన్. In the month of January, the students of Chaitanya Bharati Public School visited MS Swaminathan farm where they saw rabbits and pigeons. One student started counting. If the heads are counted, there are 340 heads. If legs are counted, there are 1060 legs. He also observed that 3 pigeons out of the total pigeons present there were dead. Then how many live pigeons are there on that farm అని చెప్తున్నాడు. అంటే మనకి ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చనే. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో రావటం జరిగింది. హెడ్స్ వచ్చేసరికి 340, లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు 1060. ర్యాబిట్ అండ్ పీజియన్, మనకి యాక్చువల్గా ర్యాబిట్కి 4 లెగ్స్ ఉంటాయి, పీజియన్కి 2 లెగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెగ్స్ 4 ర్యాబిట్కి, పీజియన్కి 2 లెగ్స్ అని మాట్లాడుకుంటాం. బట్ హెడ్స్ వచ్చేసరికి ఒకటే కదా, ర్యాబిట్కైనా ఒకటే హెడ్ ఉంటుంది, పీజియన్కైనా ఒకటే హెడ్ ఉంటుంది. అంటే ర్యాబిట్ హెడ్స్ ప్లస్ పీజియన్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 340. ర్యాబిట్కి లెగ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 4 ఇంటూ ఆర్. ర్యాబిట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. అలాగే పీజియన్కి లెగ్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు 1060. ఈ 2 ఈక్వేషన్ ఫార్మేట్లో రాసిన తర్వాత క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసినట్లయితే 2 ఇంటూ ఆర్ ప్లస్ 2 ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు 680. ఇక్కడ 2p గెట్స్ క్యాన్సిల్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. సో 4r మైనస్ 2r ఈజ్ ఈక్వల్ టు 2r ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 380 వస్తుంది. సో 2r ఈజ్ ఈక్వల్ టు 380, r ఈజ్ ఈక్వల్ టు 190. r ఈజ్ మన టోటల్ హెడ్స్ ఎన్ని 340. ఇన్ 340 190 ఆర్ ర్యాబిట్స్ అంటే పీజియన్స్ ఎన్ని అవుతాయి? సో 340 మైనస్ 190 సో ఈజ్ ఈక్వల్ టు 150. బట్ మన క్వశ్చన్ ఏం అడిగాడు? దెన్ హౌ మెనీ లైవ్ పీజియన్స్ ఆర్ దేర్ ఆన్ దట్ ఫామ్ అంటున్నాడు. సో ఇన్ 150 3 వచ్చేసరికి డెడ్ కాబట్టి లైవ్ పీజియన్స్ ఎన్ని సార్ అంటే 147 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ బెటర్. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏజెస్ రిలేటెడ్. The sum of the present age of the Ramu and his son Jagadish is 60 years. Present age of the Ramu and his son Jagadish. సో ఇద్దరు సమ్మేషన్ ఎంత సార్ అంటే 60 ఇయర్స్. ఎప్పుడు? ప్రెజెంట్. 6 ఇయర్స్ ఎగో. 6 ఇయర్స్ ఎగో అంటే r మైనస్ 6 j మైనస్ 6 అంటే ఒక 12 ఇయర్స్ లెస్ అవుతుంది. సమ్మేషన్ కదా. 6 ఇయర్స్ బ్యాక్ సైడ్ అంటే రాముకు ఒక 6 ఇయర్స్ లెస్ చేస్తాం, జగదీష్ కూడా 6 ఇయర్స్ లెస్ చేస్తాం. సమ్మేషన్ ఎంత అవుతుంది అంటే 48 అవుతుంది. సో లీవ్ ఇట్. 6 years ago, Ramu age was 5 times that of the Jagadish age.
జగదీష్ ఎక్స్ అనుకున్నట్లయితే రాము ఏజ్ ఎంత అవుతుంది 5x. సో టోటల్ 6x. టోటల్ 6x ఈజ్ ఈక్వల్ టు 6 years ago గురించి మాట్లాడుతున్నాడు. 6 years ago మన దగ్గర ఎంత ఉంది 48. సో 6x ఈజ్ ఈక్వల్ టు 48, ఎక్స్ బికమ్ 8. అంటే 6 years ago వాళ్ళ ఏజ్ ఎంత ఉంది అంటే జగదీష్ 8, రాము 40. బట్ మన క్వశ్చన్ ఏం అడిగాడు, ప్రెజెంట్ ఏజ్ అడిగాడా ఆఫ్టర్ 6 years అడిగాడా? ఆఫ్టర్ 6 years. సో ఆఫ్టర్ 6 years. సో బిఫోర్ 6 years 8 అంటే ఆఫ్టర్ 6 years ఒక 12 years యాడ్ చేయాల్సి వస్తుంది. సో బిఫోర్ 6 years 8 అయినప్పుడు ప్రెజెంట్ ఎంత అవుతుంది 14. బట్ అడిగింది 14 ప్రెజెంట్ కాదు, నెక్స్ట్ 6 years. కాబట్టి ఇంకో 6 యాడ్ చేసినట్లయితే జగదీష్ ఏజ్ ఎంత సార్ అంటే 20 years ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దిస్ వన్ ఆల్సో నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్ క్వశ్చన్. If 2 into 4 into 6 into 8 into 10 into 12 into 14 into 16 into 18 is equal to some xyz అని ఇచ్చాడు. అయినా సరే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో క్వశ్చన్ ఈజీ క్వశ్చనే, మనకి టైం కానీ సేవ్ అయినట్లయితే మల్టిప్లై చేస్తారు కొంతమంది, కానీ మల్టిప్లై చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. బట్ మల్టిప్లై చేసినా నాకు తెలిసి 1 or 2 minutesలో ఆన్సర్ చేయొచ్చు, యాక్యురసీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే లిజన్, 2 into 4 into 6 into 8 into 10 into ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు డివిజిబిలిటీ రూల్స్ గుర్తుకు రావాలి. డివిజిబిలిటీ రూల్స్ అంటే డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 5 అండ్ సో ఆన్, అట్లీస్ట్ డివిజిబుల్ బై 13 వరకు గుర్తుపెట్టుకొని ఉండాలి. సో లీస్ట్ కేసులో డివిజిబుల్ బై 9 కూడా గుర్తుండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే 2తో స్టార్ట్ అయింది, 2 టేబుల్ లాగా ఎక్కడి వరకు ఇచ్చాడు 18 వరకు ఇచ్చాడు. సో 18 వరకు ఇచ్చాడు కాబట్టి అది డివిజిబుల్ బై 9 రూల్గా ఫాలో అవ్వండి. ఒకవేళ 16 వరకు ఇస్తే డివిజిబుల్ బై 8, 14 వరకు ఇస్తే డివిజిబుల్ బై 7, ఇలా ఫాలో అవ్వండి ఆ ఫార్మేట్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఇప్పుడు 18 కాబట్టి డివిజిబుల్ బై 9. సో మల్టిప్లికేషన్ ఎంత రావాలి అంటే డివిజిబుల్ బై 9. సో డివిజిబుల్ బై 9 యొక్క కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఈ నెంబర్ సమ్మేషన్ 0 అయినా అవ్వాలి, నెంబర్ సమ్మేషన్ 0 అయినా అవ్వాలి, లేకపోతే సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అవ్వాలి. సో సమ్మేషన్ 0 అయినా అవ్వాలి, లేదు అంటే 9 యొక్క డివిజిబుల్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ డిజిట్స్ 1 + 8 + 5 + 7 + 9 + 0 యాడ్ చేసినట్లయితే 1 + 8 9, 9 + 5 14, 14 + 7 21 + 9 30, 30 + x + y + z. ఇది 9 సమ్మేషన్ సమ్ ఎక్స్ వచ్చేస్తుంది, 0 అయితే రాదు. సో 9 యొక్క డివిజిబుల్ అవ్వాలి అంటే x + y + z ఎంత అయినట్లయితే 12 ఆప్షన్ వెరిఫికేషన్. సో 12 తీసుకున్నట్లయితే 30 + 12 42, 42 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9, 13 43 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 9, + 14 నాట్ డివిజిబుల్ బై 9, బట్ 15 30 + 15 ఈజ్ ఈక్వల్ టు 45. సో 45 ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఆప్షన్ 4 ఈజ్ బెటర్. సో ఫార్మేట్ గుర్తుండాలి, ఫార్మేట్ గుర్తు లేకపోతే చాలా టఫ్ అవుతుంది. అది మల్టిప్లై చేయాలి అంటే అట్లీస్ట్ 2 or 3 minutes టైం తీసుకుంటుంది. ఓకే, సో క్లియర్. నెక్స్ట్ వన్, the speeds of Rohit, time and distance, but question easiest question. The speeds of Rohit and Lalit are 30 km/h and 40 km/h. వాళ్ళ యొక్క రోహిత్ అండ్ లలిత్, రోహిత్ స్పీడ్ ఈజ్ 30 km/h, లలిత్ స్పీడ్ ఈజ్ 40 km/h. Okay, next one. Initially Lalit is at place X and Rohit is at place Y. The distance between X and Y is 650 kilometers. X place and Y place. Distance is 650. Total distance is 650 kilometers. Okay, listen. Initially Lalit is at X place. Lalit ikkada unnaru. And Rohit is at Y place. Idoti gurtu pettukondi. వాళ్ళ స్పీడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. నెక్స్ట్, రోహిత్ స్టార్టెడ్ హిస్ జర్నీ 3 hours ఎర్లియర్ దాన్ ది లలిత్ టు మీట్ హిమ్. రోహిత్ అండ్ లలిత్ మీట్ అవ్వాలనుకుంటున్నారు, బట్ రోహిత్ వచ్చేసరికి ఒక 3 hours ముందలే స్టార్ట్ చేశాడు. రోహిత్ స్పీడ్ ఎంత ఉంది 30 km/h. అంటే లలిత్ స్టార్ట్ అయ్యే టైంకి రోహిత్ ఎంత దూరం వచ్చి ఉంటాడు, ఫర్ అవర్కి 30 kilometers, 3 hours జర్నీ చేశాడు అంటే 90 kilometers వచ్చేసి ఉంటాడు. అంటే ప్రెజెంట్ రోహిత్ 90 kilometers కంప్లీట్ చేశాడు. లలిత్ ఏమైనా స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ చేయలేదు. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వన్,
ఇఫ్ ది బోత్ మీట్ ఈచ్ అదర్ ఎట్ ఎ ప్లేస్ ఆఫ్ జెడ్, సమ్ ఎక్స్ ప్లేస్లో మీట్ అయ్యారనుకుందాం, somewhere between x and y, and the distance between y and z is p, then what is the value of p by 2? Distance between y and z is p. Distance between y and z is p. అయినా సరే p by 2 వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు నేనైతే ఈ క్వశ్చన్ని అంత టెన్షన్ తీసుకోకుండా ఆప్షన్ వెరిఫికేషన్లోకి వెళ్తాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 330 ఉంది. p by 2 వాల్యూ 330 అంటే p వాల్యూ ఎంత? మనకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది p by 2? p by 2 వాల్యూ 330 ఫస్ట్ ఆప్షన్. p వాల్యూ ఎంత అవుతుంది? 660. సో p వాల్యూ 660 అయినప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 650. అసలు ఛాన్స్ ఉందా? లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ wrong. So now observe the second option, 125. 125 p by 2 125 అంటే p వాల్యూ 250. 250. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతుంది? అది 250 అంటే ఈ వాల్యూ 400 అవుతుంది. ఈ డిస్టెన్స్ p వాల్యూ 250 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 400. లలిత్ స్పీడ్ ఎంత ఉంది? 40 km/h. 40 km/h అంటే 400 kilometers అంటే 400/40 ఈజ్ ఈక్వల్ టు 10 hours పడుతుంది. బట్ 10 hours రోహిత్ ఇక్కడి నుంచి ఇక్కడికి 10 hours 300 kilometers రావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? 250 ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నౌ అబ్జర్వ్ ది థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ 220. p by 2 వాల్యూ ఈజ్ 220 అంటే p వాల్యూ ఈజ్ 440. దిస్ వాల్యూ ఈజ్ 440 అంటే ఈ వాల్యూ 210 అవుతుంది. 210 అంటే 210/40 అప్రాక్సిమేట్గా పాయింట్స్లో వస్తుంది. పాయింట్స్లో వస్తున్నప్పుడు లిజన్, ఇది 440 కదా, 440 అంటే 90 kilometers ఆల్రెడీ వచ్చేసాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 440 - 90 ఈజ్ ఈక్వల్ టు 350. 350 kilometers ఆల్మోస్ట్ ఆర్కి మోర్ దెన్ 10 hours పడుతుంది. కానీ మోర్ దెన్ 10 hours ఇతను 210 వస్తాడా? రాడు. పాయింట్ అర్థమవుతుంది కదా క్వశ్చన్ చేసే పాయింట్. లిజన్, అంటే థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ అబ్జర్వ్ ది లాస్ట్ ఆప్షన్, 165. ఎగ్జామ్లో అయితే చెక్ చేయను, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తాను. p by 2 వాల్యూస్ 165 అంటే p వాల్యూ 330. ఇది 330 అయినప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 320. లలిత్ 320 kilometers 40 km/h ప్రకారం ఎన్ని అవర్స్లో వస్తాడు సార్ అంటే 8 hours. అంటే ఇతను 8 hours ట్రావెల్ చేసినప్పుడు ఈ 90 kilometers తర్వాత ఇతను కూడా 8 hours ట్రావెల్ చేయాలిగా. 8 hours ఇతను ఎంత రీచ్ అవుతాడు? 830 = 240. 240 + 90 ఎంత? 330. సరిపోతుంది కదా. ఇలా ఆప్షన్స్ వెరిఫై చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. లేదా మనం టైం తీసుకొని x తీసుకొని y తీసుకొని క్వశ్చన్ చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 165 ఈజ్ బెటర్. సో నెక్స్ట్ ఈజియెస్ట్ వన్, 44. If in a certain code language conserve is written as BDN, PMO, RT, DF, QS, UWDF, then how will numerous be written in that code? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కన్జర్వ్ ఈజ్ కోడెడ్ యాజ్ BD. మీరు అబ్జర్వ్ చేస్తే సికి ప్రీవియస్ లెటర్, సికి నెక్స్ట్ లెటర్ ఇవ్వటం జరిగింది. అలాగే NP, NOP నెక్స్ట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వన్ ఈజ్ ప్రీవియస్ లెటర్, వన్ ఈజ్ నెక్స్ట్ లెటర్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ న్యూమరస్లో ఎన్కి ప్రీవియస్ లెటర్, ఎన్కి నెక్స్ట్ లెటర్ ఎవరు? MNO అంటే MO ఇన్ ఆల్ ఆప్షన్స్. నెక్స్ట్ U, TV రావాలి. యూకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టీవీ ఉంటాయి, అన్ని ఆప్షన్స్లో ఉంది. ఎంకి ఏమొస్తుంది సార్ అంటే LN, LK. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ DF ఇది రాంగ్ అవుతుంది. DF ఇది రాంగ్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెటర్ కానీ చెక్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్స్ని బట్టి ఆన్సర్స్ పెట్టేయచ్చు. ఇది కూడా ఈజియెస్ట్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, R and S are friends. R lives in USA, S lives in India. One day R asked S, if the time now in USA is T hours, then what is the time now in India? And S replied that India is 9 hours 30 minutes ahead of USA. So
యుఎస్ఏ కన్నా కూడా 9 hours 30 minutes ముందర ఉందని చెప్తున్నాడు రిప్లై వాళ్ళ ఫ్రెండ్. దెన్ వాట్ టైమ్ విల్ ఇట్ బి 18 hours ఫ్రమ్ నౌ ఇన్ ఇండియా ఇఫ్ ఇన్ ది యుఎస్ఏ ఈజ్ 4 hours, యుఎస్ఏ ఇట్ ఈజ్ 4 hours 4:15 AM. యాక్చువల్గా యుఎస్ఏలో 4:15 AM అయినప్పుడు ఇండియాలో టైం ఎంత అవుతుంది? 9 hours 30 minutes ముందర ఉంటుందని చెప్తున్నాడు. సో 9 hours 30 minutes కానీ యాడ్ చేసినట్లయితే 13:45 అంటే 1:45 PM. 1:45 PM. సో యుఎస్ఏలో 4:15 AM అయినప్పుడు ఇండియాలో టైం ఎంత వస్తుందంటే మనం అతను చెప్పిన టైమింగ్ ప్రకారం 1:45 PM. బట్ క్వశ్చన్ ఏమడిగాడు? దెన్ వాట్ టైమ్ విల్ ఇట్ బి 18 hours ఫ్రమ్ నౌ ఇన్ ఇండియా, 18 hours తర్వాత అని అడిగాడు. సో 1:45కి 18 hours కానీ యాడ్ చేసినట్లయితే ఓకే రైట్. సో నార్మల్గా 18 యాడ్ చేసినట్లయితే 19:45 అవుతుంది. 12 కానీ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 7:45 అవుతుంది. బట్ 7:45 మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి చూసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అదే రోజు ఈవినింగ్ 7:45 అవుతుందా? నో, నాట్ పాసిబుల్. సో కాబట్టి 7:45 ఇన్ ఈవినింగ్ ఉంది, 7:45 ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్ ఉంది. సో 7:45 నెక్స్ట్ మార్నింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో 12 hours యాడ్ చేసినట్లయితే ఆఫ్టర్నూన్ 1:45 నుంచి నైట్ 1:45 AM అవుతుంది 12 hours యాడ్ చేసినట్లయితే. సో నెక్స్ట్ ఇంకో 6 hours యాడ్ చేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7:45 మార్నింగ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 146 to 148, దిస్ వన్ ఈజ్ సెలక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్. నాకు తెలిసినంతవరకు ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు 90% ఆన్సర్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఈజియెస్ట్ క్వశ్చన్. సెలక్షన్స్ అనే కాన్సెప్ట్ కానీ ఆల్రెడీ విన్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలం. జస్ట్ ఎగ్జామ్లో కూడా 5 to 5 minutes ఈజీగా టైం టేకెన్ క్వశ్చన్, ఇది టైం కన్జ్యూమ్ చేస్తుంది. స్టడీ ది గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. వైఎస్ఆర్ కడప team has to play cricket matches with the Visakhapatnam team as a part of Adudam Andhra organized by the government of Andhra Pradesh. The number of players in each team must be only. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్ మస్ట్ బి 5 ఓన్లీ. సో టీమ్ మెంబర్స్ ఎంతమంది అంట? 5 members. బోత్ ది టీమ్స్ హ్యావ్ టు చూజ్ 5 players ఫ్రమ్ ది 8 players గివెన్ బిలో. సో మనకి 8 players ఇచ్చారు, బట్ మన టీమ్ సైజ్ ఎంత సార్ అంటే 5 members మాత్రమే తీసుకోవాలి. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది 8 players, దేర్ రోల్ ఇన్ ది టీమ్ అండ్ ది మనీ టు బి పెయిడ్ ఫర్ ప్లేయింగ్ 1 match ఈజ్ యాజ్ ఫాలోస్. సో వాళ్ళ రోల్ ఏంటి? బ్యాట్స్మెనా, స్పిన్ బౌలరా, లేకపోతే ఫాస్ట్ బౌలరా, వికెట్ కీపరా, స్పెషలిస్ట్ వికెట్ కీపరా, ఇలా మెన్షన్ చేశాడు. వాళ్ళ టీంలో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళకి మ్యాచ్కి ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనే పాయింట్స్ ఇక్కడ ఈ టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఏ అనే పర్సన్ బ్యాట్స్మెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివినప్పుడు మనకి ఏం అర్థమైంది? టోటల్గా 8 players ఉన్నారు. మన టీం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 5 members సెలెక్ట్ చేయాలి. ఏ ఈజ్ ద బ్యాట్స్మెన్, బి ఈజ్ ద బ్యాట్స్మెన్. ఏకి పే చేసే అమౌంట్ ఎంత అంటే 5,000 ఫర్ మ్యాచ్, బీకి పే చేసే అమౌంట్ ఎంత అంటే 5,500 ఫర్ మ్యాచ్. సి బ్యాట్స్మెన్ పార్ట్ టైమ్ వికెట్ కీపర్, డి స్పెషలిస్ట్ వికెట్ కీపర్, బట్ డి ఈజ్ నాట్ ఏ బ్యాట్స్మెన్, బట్ సి బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. ఈ బౌలర్, అది కూడా స్పిన్ బౌలర్ అని ఇచ్చాడు. ఎఫ్ ఇస్ ద బౌలర్, ఫాస్ట్ బౌలర్. జీ ఇస్ ద బౌలర్, హెచ్ ఇస్ ద బౌలర్. ఆల్ 4 are బౌలర్స్, బట్ 2 are స్పిన్ బౌలర్స్, 2 are ఫాస్ట్ బౌలర్స్. అది జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ అమౌంట్స్ గురించి సమ్ XYZ అని ఇచ్చాడు. ఈ బ్యాట్స్మెన్ నేమ్స్, వాళ్ళ రోలు, వాళ్ళ అమౌంట్స్ టేబుల్లో ఉన్నాయి. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ కండిషన్ ఈజ్ బి అండ్ సి కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్. బి అండ్ సి ఒకే టీంలో ఉండడానికి ఛాన్స్ లేదు. మనం టీమ్ సైజ్ 5 సెలెక్ట్ చేస్తున్నాం. 5 సెలెక్ట్ చేసేటప్పుడు బీసీ 5 members బీసీ ఎట్ ఏ టైం ఉండడానికి ఛాన్స్ లేదు. బి ఉన్నప్పుడు సి రాడు, సి ఉన్నప్పుడు బి రాడు. నెక్స్ట్ వికెట్ కీపర్ మస్ట్ బీ ఇన్ ది టీమ్. సో వికెట్ కీపర్ కన్ఫామ్గా ఉండాలి. వికెట్ కీపర్ ఎవరు? సి వికెట్ కీపరే ఉన్నాడు, డి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఉన్నాడు. అంటే సిఆర్డీలో కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాల్సిందే మీరు టీమ్ సెలెక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ అండ్ జీ కెనాట్ బీ సెలెక్టెడ్ టుగెదర్. E and G cannot be selected together. Next line, among E, F, G and H only 2 persons are to be selected. EFGHలో ఎగ్జాక్ట్గా 2 మెంబర్స్నే తీసుకోవాలి. 2 members కన్నా ఎక్కువ తీసుకోకూడదు, 2 members కన్నా తక్కువ తీసుకోకూడదు, బట్ 2 members అయితే తీసుకోవాలనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ సెలెక్టెడ్, హెచ్ మస్ట్ బీ సెలెక్టెడ్. ఏని సెలెక్ట్ చేసినప్పుడు హెచ్ కన్ఫామ్గా వస్తాడంట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ సెలెక్టెడ్ కంపల్సరీ కాదు, ఏని సెలెక్ట్ చేస్తే హెచ్ కన్ఫామ్గా ఉంటాడు. హెచ్ని సెలెక్ట్ చేస్తే
ఏ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఏ ఉన్నప్పుడు కన్ఫామ్గా ఎవడు ఉంటాడు, హెచ్. నెక్స్ట్ లైన్, దేర్ మస్ట్ బీ అట్లీస్ట్ 2 batsmen 2 bowlers ఇన్ ది టీమ్. ఇది ఎక్సలెంట్ లైన్ ఈ క్వశ్చన్లో. దేర్ మస్ట్ బీ అట్లీస్ట్ 2 batsmen and 2 bowlers ఇన్ ది టీమ్. సి ఈజ్ కన్సిడర్ యాజ్ బోత్ ఏ బ్యాట్స్మెన్ అండ్ ఏ వికెట్ కీపర్. అక్కడ మనకి సి బ్యాట్స్మెన్ అండ్ పార్ట్ టైం వికెట్ కీపర్ అని ఇచ్చాడు. మీరు ఇక్కడ టీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు వికెట్ కీపర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆ పాయింట్స్ ఎందుకు మెన్షన్ చేస్తారు అంటే సి అమౌంట్ ఎంత ఉంది, 6,500. డి అమౌంట్ ఎంత ఉంది, 5,500. నీకు ఓన్లీ వికెట్ కీపరే నీడ్ ఉంది, బ్యాట్స్మెన్ నీడ్ లేదు. అప్పుడు అమౌంట్ తగ్గించుకోవడం కోసం డీని సెలెక్ట్ చేస్తాను. నీకు బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ ఇద్దరిని తీసుకోవాలి, ఇద్దరిని సపరేట్ పర్సన్స్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి సీని తీసుకుంటే అమౌంట్ తగ్గుతుంది. ఇలాంటి పాయింట్స్ కోసం ఈ పాయింట్స్ రాయటం జరిగింది. ఈ 7 points మీనింగ్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే, నౌ అబ్జర్వ్ ది 1 by 1 questions. The first question is, YSR Kadapa team decides to compose the team with 1 fast bowler, 1 spinner and has a budget only 26,500 to form a team. So budget ఎంత పెట్టుకున్నారు వాళ్ళు, 26,500. 1 fast bowler ఉండాలి, 1 spinner ఉండాలి. And has a budget of only 26,500 to form a team. Then who among the following is not a member of the team satisfying all the conditions? Then who among the following is a not a member or member? Not a member of that team satisfying all the conditions అన్ని సాటిస్ఫై చేయాలి. బట్ ఏ మెంబర్ని తీసుకోవాల్సిన అవసరం లేదని అడుగుతున్నాడు. ఆ అమౌంట్ తోటి ఎంత ఇచ్చాడు అమౌంట్, 26,500. అది మైండ్లో పెట్టుకోండి సార్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, మనకి పర్సన్స్ ఎంతమంది, 8 members, ABCDF G and H. సో 8 members ఉన్నారు. కంపల్సరీగా అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 1 batsman 1 bowler, 1 bowler or 1 spin bowler, 1 fast bowler and 1 spinner. Oh, so YSR Kadapa team decides to compose the team with 1 fast bowler 1 spinner. అది గుర్తుపెట్టుకోండి సార్. 1 ఫాస్ట్ బౌలర్ ఉండాలి, 1 స్పిన్నర్ ఉండాలి. నేను క్వశ్చన్ ఇలాంటివి ఇచ్చినప్పుడు కండిషన్స్ కాకుండా, అసలు క్వశ్చన్లో ఉన్న డేటా కాకుండా నార్మల్గా ఉన్న డేటా తోటి ముందల టీమ్ సెలెక్ట్ చేస్తాను, అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 6th పాయింట్ ఒకసారి చూడు. దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 batsmen 2 bowlers ఉండాలి. 2 batsmen 2 bowlers ఉండాలి. ఇక్కడ 2 bowlersలో కన్ఫామ్గా వాడు ఏం చెప్పాడు క్వశ్చన్లో, 1 ఫాస్ట్ బౌలర్ 1 స్పిన్నర్ ఉండాలి. 2 bowlers అలా తీసుకుంటే సరిపోతుంది కదా. టీమ్ సైజ్ ఎంత, 5. ఒకసారి పాయింట్ నెంబర్ 1 చూడు. B and C కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్ అన్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఏబీసీ ఎవరు, బ్యాట్స్మెన్. వికెట్ కీపర్ కొద్దిసేపు పక్కన పెట్టండి. సో ఏబీసీ బ్యాట్స్మెన్. ఈ ఏబీసీ బ్యాట్స్మెన్లో కంపల్సరీగా మనం టీమ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అంటే ఎంతమంది బ్యాట్స్మెన్స్ ఉండాలి, 2 batsmen ఉండాలి. ఈ 3 batsmenలో 2 batsmen కంపల్సరీగా ఉండాలి, మినిమం 2. బట్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కండిషన్ B and C కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్ అన్నాడు. అంటే కంపల్సరీ బ్యాట్స్మెన్ ఎవరు, మనకి బ్యాట్స్మెన్లు ఏబీసీ. B and Cని ఒకే టీంలో తీసుకోకూడదు, కానీ 2 బ్యాట్స్మెన్లు రావాలి. బీసీ ఒకే టీంలో తీసుకోలేము కాబట్టి కంపల్సరీ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఏ. కంపల్సరీ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఏ. ఓకేనండి. అంటే 1 batsman ఏ, another batsman బి. ఇలా ఎందుకు తీసుకుంటారు సార్, 1 batsman ఏ, another batsman సి. అంటే మన దగ్గర ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తం డేటాలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏబి ఆర్ ఏసీ. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఎవరిని తీసుకున్నాను, 2 batsmen తీసేసుకున్నాను. తర్వాత 2 bowlers ఉండాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడు, 5th పాయింట్. ఏని సెలెక్ట్ చేసినప్పుడు కన్ఫామ్గా ఎవడు ఉంటాడు, హెచ్. ఇదొక కేసు, ఇదొక కేసు. 2 batsmen ఉండాలి. బీసీ ఒకేసారి రారు కాబట్టి ఏబీ ఒక కేసు, ఏసీ ఎనదర్ కేసు లాగా తీసుకున్నాను. ఏబిహెచ్ ఏసీ హెచ్. ఓకే, 2 bowlers రావాలి. 5th పాయింట్ అయిపోయింది. ఈఎఫ్జిహెచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరినే తీసుకోవాలి. ఇక్కడ హెచ్ని తీసుకున్నాను,
వన్ సెకండ్ సార్. ఏబిసి హెచ్ కంప్లీటెడ్. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ మనకి? ఏబిహెచ్ ఏసిహెచ్ అయిపోయింది కదా, ఇంకెవరు మిగిలారు ఇక్కడ? డిఈఎఫ్జి. సో ఈ డిఈఎఫ్జిలో ఈఎఫ్జిలో నుంచి ఇంకెంతమంది అవసరం ఉంది మనకి? 1. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ చూద్దాం. డిఈఎఫ్జిలో ఈఎఫ్జిలో నుంచి ఈఎఫ్జిహెచ్లో 2 మెంబర్స్ కావాలి. ఆల్రెడీ హెచ్ వచ్చేసాడు, ఇంక ఇక్కడ నుంచి ఎంతమంది తీసుకోవాలి? 1 పర్సన్నే తీసుకోవాలి. ఈఎఫ్జిలో 1 పర్సనే వస్తాడు. కానీ ఇక్కడ ఇంకో 2 అవసరం ఉంది, ఎందుకంటే టీమ్ సైజ్ ఎంత? 5. అంటే ఎవడు కన్ఫామ్ అవుతాడు ఇక్కడ? ఏబిసిహెచ్ వరకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? ఈ ఏబిసిహెచ్లో ఏబిహెచ్ సి రాకూడదు కాబట్టి, ఇక్కడ బి రాకూడదు కాబట్టి ఏసిహెచ్ తీసుకున్నాను. కానీ ఈ నలుగురిలో 2 రావాలి, ఆల్రెడీ హెచ్ వచ్చేసాడు. అంటే ఇంక వీళ్ళ ముగ్గురులో ఎంతమందిని తీసుకోవాలి? 1 పర్సనే. అంటే వీళ్ళ ముగ్గురులో 1 పర్సనే వస్తాడు ఈ ప్లేస్లోకి. కానీ టీమ్ సైజ్ ఎంత? 5. ఆల్రెడీ 3 ఉన్నారు. ఇక్కడ నుంచి 1 పర్సన్ వస్తే ఇంకొక పర్సన్ ఎవరు? డి కన్ఫామ్. ఇక్కడ కూడా ఎవరు కన్ఫామ్? డి కన్ఫామ్. క్లారిటీ వచ్చింది కదా? ఓకే, రైట్. ఇంకా కండిషన్స్ చూడండి సార్. ఏబిహెచ్డి ఈఎఫ్జిలో ఎవరిని తీసుకోవాలి? ఈఎఫ్జిలో ఎవరిని తీసుకోవాల్సి వస్తుంది? ఓకే, ఇది ఇంతవరకు అర్థమైందమ్మా అందరికీ? 1 సెకండ్. మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది? 26,500. 26,500లో ఏ అమౌంట్ ఎంత? 5,000. నెక్స్ట్ బి అమౌంట్ ఎంత? 5,500. 10,500 ప్లస్ ఇక్కడ 5,500 ఉంది. వీళ్ళని చూస్తున్నానమ్మా, ఈ అమౌంట్ కౌంట్ చేస్తున్నాను. 5,500 5,500 అంటే 11 + 5 16. 16 + 5,500 అంటే 21,500. సో వీళ్ళు నలుగురికి పెట్టే అమౌంట్ ఎంత సార్ అంటే 21,500. మన దగ్గర ఇంకెంత అమౌంట్ ఉంది? 5,000 మాత్రమే ఉంది. అప్పుడు ఈఎఫ్జిలో నుంచి 1 పర్సన్ తీసుకోవాలి. 5,000 మాత్రమే ఉంది అంటే ఎవరిని తీసుకుంటాను నేను? ఈయన తీసుకుంటాను. ఎవరిని తీసుకుంటానంటే ఇక్కడ ఈయన తీసుకుంటా. క్లారిటీ వచ్చింది కదా? ఈయన తీసుకున్నా. ఓకే, ఇక్కడ వరకు ఎవరికి ఛాన్స్ ఉంది? ఈకి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది చూడండి సార్, ఇది చూడండి. ఇప్పుడు ఈ 5,000 అంటే 26,500 సరిపోయింది కదా? ఇది ఒక పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీ చూడు. ఏసిహెచ్డి ఏ 5,000, సి 6,500 అంటే 11,500, డి 11,500 + 5,500 అంటే 17,000. 17,000 + హెచ్ దగ్గర ఎంత ఉంది? 22,500. 22,500. 22,500 మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 26,500. 4,000 తోటి అసలు ప్లేయర్స్ ఉన్నారా? లేరు. అంటే ఈ కేసు లేదు. ఈ కేసు మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఈ కేసులో పాసిబిలిటీలో ఏబి తీసుకున్నాను. ఏబి తీసుకున్న తర్వాత 1 సెకండ్, ఇంకో పాయింట్ ఉందమ్మా. 1 ఫాస్ట్ బౌలర్ 1 స్పిన్నర్ అన్నాడు. 1 by 1 చూడు. బి అండ్ సి కలిసి ఉన్నారా? లేరు. వికెట్ కీపర్ ఉన్నాడా? స్పెషలిస్ట్ వికెట్ కీపర్ డి ఉన్నాడు కదా, సరిపో. ఈ అండ్ జీని కలిసి తీసుకోలేదు. ఈఎఫ్జిహెచ్లో 2 తీసుకున్నాను. ఏం సెలెక్ట్ చేస్తే హెచ్ ఉన్నాడు. 2 బ్యాట్స్మెన్ 2 బౌలర్స్ ఉండాలి. ఏబి బ్యాట్స్మెన్స్, 2 బౌలర్స్ ఎవరున్నారు? ఈహెచ్ ఉన్నారు, సరిపోయింది. ఈహెచ్ ఉన్నారు, సరిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 2 బ్యాట్స్మెన్ 2 బౌలర్స్ సరిపోయింది. సి ఈజ్ కన్సిడర్స్ బోత్ బ్యాట్స్మెన్. ఓకే, లీవ్ ఇట్. మనకి ఆల్రెడీ ఏబిహెచ్డి తోటి ఫామ్ అయింది. ఇప్పుడు చూడమ్మా, మనకి ఎవరెవరు టీమ్ చూశారు కదా? ఏబిహెచ్డిఈ. ఏబిహెచ్డిఈ ఎవరు నాట్ ఏ పాసిబిలిటీ? నాట్ ఏ మెంబర్ అన్నాడా? మెంబర్ అన్నాడా? నాట్ ఏ మెంబర్. ఎవరు ఛాన్స్ లేదు ఇక్కడ? ఏ పాసిబిలిటీ ఉంది? ఈ పాసిబిలిటీ ఉంది, హెచ్ పాసిబిలిటీ ఉంది. ఎవరికి పాసిబిలిటీ లేదంటే? సో జి. అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ మన మైండ్లో ఉంటేనే ఆ క్వశ్చన్ అంత ఓపిక్గా ఆన్సర్ పెట్టగలం. కాబట్టి ఎగ్జామ్లో టైం ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. టైం లేదు అనుకుంటే లాస్ట్లో అటెంప్ట్ చేస్తే బెటర్. అర్థమైంది కదా ఎక్స్ప్లెనేషన్? నెక్స్ట్ పాయింట్, సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా? If it is known that the stadium is favorable to spin bowling and YSR Kadapa team decided to select C and G compulsory in the team. C and G compulsory ఉండాలంట టీంలో. Okay. Then what is the total amount spent by the team on selected player satisfying all the conditions? Conditions అన్ని సాటిస్ఫై చేయాలి. అమౌంట్ ఎంత స్పెండ్ చేస్తున్నారు అని అడిగాడు. ఎవరు ఉండాలి టీంలో కంపల్సరీగా? సిజీ.
కండిషన్స్ సాటిస్ఫై చేయాలంటే 2 బ్యాట్స్మెన్స్ ఉండాలి, బీసీ కలిసి రారు. అప్పుడు ఎవరు వస్తారు కన్ఫామ్గా? ఏసీ. ఏ కంపల్సరీ కదా, ఏ ఉన్నప్పుడు కన్ఫామ్గా ఎవడు వస్తాడు? హెచ్. అంటే ఏసీహెచ్ కన్ఫామ్, ఏసీహెచ్. ఓకే, ఏబిసి హెచ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇంకెవరు మిగిలారు? ఈఎఫ్జిహెచ్. ఓకే, డిఈఎఫ్జి. వీళ్ళు నలుగురు చూడమ్మా. ఏబిసి హెచ్ ఎక్స్ప్లెనేషన్లో వీళ్ళు ముగ్గురు వచ్చారు. డిఈఎఫ్జిలో ఈఎఫ్జి నుంచి ఒకటే కావాలి. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సి అండ్ జీ కంపల్సరీ ఇచ్చాడు. అంటే సితో పాటు ఎవడొస్తాడు ఇక్కడ? జీ వస్తాడు. జీ వస్తాడంటే ఈఎఫ్ వస్తారా? రారు. అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ పర్సన్ ఎవరు? డి. ఏసీహెచ్జిడి. ఎంత వచ్చిందమ్మా అమౌంట్? ఏసీహెచ్డితో 22,500, జీ అమౌంట్ ఎంత? 5,500. ఈ 22,500కి 5,500 అమౌంట్ యాడ్ చేస్తే ఆల్రెడీ వీళ్ళ అమౌంట్ లేదా యాడ్ చేయండి. ఏసీహెచ్జిడి, ఏసీహెచ్డిజి లేదా డిజిహెచ్. 5,000, 6,500, 11,500, 11,500, 12,000, 17,000, 17,000 plus 11,000. So 28,000 is right answer. Option 3. Right. Next question. Okay. 148 also similar question. If it is known that stadium is favorable to fast bowling and YSR Kadapa team decided to compose the team with 2 fast bowlers, then what would be the least amount anada, most amount anada? Least amount. ఎంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి? 2 ఫాస్ట్ బౌలర్స్. 2 ఫాస్ట్ బౌలర్స్. 2 ఫాస్ట్ బౌలర్స్ ఎవరు మన దగ్గర? ఎఫ్ అండ్ హెచ్. ఓకే, 2 ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళిద్దరే కదా. ఎఫ్హెచ్ కన్ఫామ్గా ఉండాలి. ఎఫ్హెచ్ కన్ఫామ్గా ఉన్నప్పుడు ఎవరు రారు? ఈజీ రాదు. ఎఫ్హెచ్ కన్ఫామ్గా ఉన్నప్పుడు ఎవరు రారు అంటే ఈజీ రాదు. హెచ్ ఉంటే ఎవడు ఉండాలి? ఓకే, హెచ్ సింగిల్గా రావచ్చమ్మా. హెచ్ సింగిల్గా రావచ్చు. ఇప్పుడు కంపల్సరీ బ్యాట్స్మెన్స్ ఎవరు? ఏబీ కానీ ఏసీ కానీ. ఏబీ తీసుకుందామా, ఏసీ ఎఫ్హెచ్ తీసుకుందామా? ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఏబిసిహెచ్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏబిసిహెచ్, ఈఎఫ్జిహెచ్. అతను ఏం చెప్పాడంటే 2 ఫాస్ట్ బౌలర్స్. 2 ఫాస్ట్ బౌలర్స్ ఎవరున్నారు మన దగ్గర? ఈ అండ్ ఎఫ్ అండ్ హెచ్. ఎఫ్ అండ్ హెచ్ వచ్చినప్పుడు ఈజీ రారు, ఎందుకంటే వీళ్ళు నలుగురులో ఇద్దరే తీసుకోవాలి కదా. ఈజీ రారు. ఇంక ఏబిసిహెచ్లో మనకి 3 కావాలి, బీసీలో ఒకడే వస్తాడు. అంటే ఇంకెవరు కన్ఫామ్ పర్సన్ అయి ఉంటారు? డి కన్ఫామ్ పర్సన్ అయి ఉంటాడు. అంటే మన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ ఇవే. ఏబిఎఫ్హెచ్డినా, ఏసీఎఫ్హెచ్డినా? ఒక్క నిమిషం చూడు. 2 బ్యాట్స్మెన్స్ ఉండాలి, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వికెట్ కీపర్, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. ఇద్దరు అవసరం లేదు కదా. 2 ఫాస్ట్ బౌలర్స్ 2 చోట్ల పెట్టాను. అమౌంట్ ఏది తక్కువ చూడమ్మా ఆ రెండిట్లో? బి దగ్గర అమౌంట్ తక్కువ ఉందా, సి దగ్గర అమౌంట్ తక్కువ ఉందా? బి దగ్గర తక్కువ ఉంది, కాబట్టి ఆ టీంని సెలెక్ట్ చేస్తాను. సి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది కదా, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఇక్కడ వచ్చాడు కదా, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. ఇక్కడ ఇద్దరు ఈజీ కలిసి రాలేదు, వికెట్ కీపర్ ఉన్నాడు, బి అండ్ సి కలిసి రాలేదు. సో సి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి కంపేర్ టు బి ఈ టీం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ టీం అమౌంట్ ఎంత చెప్తారా? ఏబిడిఎఫ్హెచ్. ఏబి 10,500, 11, 16 తర్వాత వీళ్ళిద్దరిని యాడ్ చేస్తాం. 16 ప్లస్ 6 అంటే 22, 22 ప్లస్ 5,500 అంటే 27,500. అర్థమవుతుంది కదా, ఈ 2 టీమ్సే వస్తున్నాయి. 27,500. Option 3 is right answer. Okay. Now observe the last question, 149 and 150. Question easy question, కాబట్టి ఓపికగా చేయాల్సి వస్తుంది. Study the given information and answer the following questions. On the occasion of unveiling of statue of the social justice, the government of Andhra Pradesh had set up exhibition and stalls at PWD grounds, Vijayawada. Raghu went to the exhibition to visit 8 stalls, stall 1, stall 2, 3, 4, 5, 6, 7 and 8, but not necessarily in the same order. He started stall 1 and walked towards stall 3, which is at a distance of 24 meters towards the east. ఈస్ట్, సౌత్, వెస్ట్ అని ఇలా చెప్తూ ఉన్నాడు. అంటే డైరెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నేను స్టాల్ 1 నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ వాక్ టువర్డ్స్ స్టాల్ 3, విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 24 meters.
stall 3. Next point, east side. He then turn left. So east lo vache person here left means upside ki veltadu and walked 16 meters to reach stall 5. To reach stall 5. Then he walked 57 meters southwest to visit stall 2. Southwest అంటే డౌన్వర్డ్ కి ఇలా వస్తుంది, కానీ మనకి ఎలా తీసుకోవాలో క్లారిటీ నెక్స్ట్ లైన్లో ఇచ్చాడు చూడండి. Then he walked 57 meters southwest to visit stall 2, which is towards south of the stall 1. South of the stall 1. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత సార్ అంటే 57 meters అనేది గుర్తుండాలి. Which is towards the south of the stall 1, crossing the path which goes through the midpoint of the joining stall 1 and stall 3. Midpoint అంటే ఇటు సైడ్ 12 meters ఉంటే ఇటు సైడ్ 12 meters ఉంటుంది. After visiting stall 2, he walked 40 meters in the east direction. 40 meters అంటే ఇంతవరకు 24 సార్, 40 meters అంటే ఇంకో 16 వస్తాడు. ఈ లైన్ ఏంటంటే 3కి బిలోలో ఉంటుంది. అండ్ రీచ్ స్టాల్ 7, ఇక్కడ స్టాల్ 7 ఉంది సార్. ఈ దెన్ వాక్డ్ 50 meters లెఫ్ట్, ఈస్ట్ వచ్చేవాడికి లెఫ్ట్ అంటే అప్వర్డ్ అమ్మ, 50 meters లెఫ్ట్ టు రీచ్ ది స్టాల్ 8. 50 meters. ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఈ డిస్టెన్స్లు మనకి తెలియాలి. అర్థమైంది కదా ఏనండి. ఇది మొత్తం ఇందాక 57 అని ఇచ్చాడమ్మ. 12, 16. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 square plus 16 square. 12 square 144, 16 square 256, టోటల్ 400. 400 అంటే స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు ఎంత వస్తుందమ్మా 20, అంటే ఈ వాల్యూ 20. ఈ వాల్యూ 20 అయినప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది 37. ఇప్పుడు దీంట్లో నుంచి దాన్ని సపరేట్ చేసి వాల్యూ వస్తుంది కదా, రైట్. సో సైడ్, ఈ సైడ్ కావాలి. సైడ్ ఈజ్ ఈక్వల్ టు 37 square minus 12 square. ఫార్ములా ఐడియా ఉంటుంది కదా ఇది. 37 square అంటే ఎంత వస్తుంది 37 into 37. 12 square అంటే 144. 37 into 37 అంటే ఎంతమ్మా 49, 21, 259, 21, 11. So 1369. 1369, 144 సపరేట్ చేసి ఎంత వస్తుంది 5221. 1225. 1225 అంటే 35 square. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 35. నీకు ఈ హైపోటెన్యూస్ సైడ్స్ తెలిసినప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలరు కదా, రైట్. అంటే మనకి ఇక్కడి నుంచి ఒక 50 meters వెళ్ళాలన్నాడు. అక్కడి నుంచి 50 meters. 1 second. ఓకే, ఇది ఎంత ఉంది సార్ అంటే 35. ఇంకొక 15 వెళ్ళాలి. ఇది 15. ఈ గ్యాప్ 1 ఉండిద్దమ్మా. ఇది హైలైట్ చేస్తాను. నేను ఎక్కడెక్కడ కట్ చేయటం ఎందుకు అంటే మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది పార్ట్స్ ఎక్కడ వరకు ఉన్నాయని. సో 50 meters వెళ్ళిన టు రీచ్ స్టాల్ 8 అంటే ఇక్కడ స్టాల్ 8 ఉంది సార్. నెక్స్ట్ ఇంకా ఇచ్చాడు. అండ్ దెన్ 16 meters రైట్ టు రీచ్ స్టాల్ 4. 16 meters రైట్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకున్నాము. స్టాల్ 4 అండ్ టు ది రీచ్ స్టాల్ 4 ఈ వాక్ 35 meters టువార్డ్స్ ఇట్స్ రైట్. రైట్ అంటే 35 meters అంటే ఆల్మోస్ట్ డౌన్కి వస్తాడు. 1 second. ఇది 16, 50 meters అంటే ఇలా తీసుకున్నాను. 35 and 15. ఇది ఇక్కడ ఉందంటే స్టాల్ 8 అండ్ దెన్ 16 meters రైట్. ఇది ఒక 16 వచ్చాడు రైట్ టు రీచ్ స్టాల్ 4. అర్థమైంది కదా మీది. 16 meters రైట్ రావడం స్టాల్ 4 వస్తుంది. నెక్స్ట్ లైన్ టు రీచ్ స్టాల్ లాస్ట్ స్టాల్ యూ వాక్ 35 meters టువార్డ్స్ రైట్. ఇలా ఈస్ట్ వచ్చే పర్సన్ రైట్ అంటే డౌన్కి వస్తాడు. ఎన్ని మీటర్స్ సార్ అంటే 35 meters. 35 meters అంటే ఇది ఒక 15, ఇది ఒక 20. 15 and 20. లాస్ట్ స్టాల్ ఏంటి సార్ అంటే స్టాల్ 2. 2 ఆల్రెడీ అయిపోయింది. స్టాల్ 6.
అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే రైట్. నా అబ్జర్వ్ ది 1 by 1 క్వశ్చన్స్. అన్ని స్టాల్స్ వచ్చాయా? 1 2 3 4 ఎక్కడ? 6 8 16 minutes రైట్ వెళ్ళటం వల్ల ఇది స్టాల్ 4 అమ్మ. ఫస్ట్ స్టాల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 6 8. ఇదేంటి 7? 40 meters వచ్చేసరికి 7 వస్తుంది అనుకుంటా. ఇది 7. సో నౌ అబ్జర్వ్ ది 1 by 1 క్వశ్చన్స్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టాల్ 3 అండ్ స్టాల్ 6? ఇన్ బిట్వీన్ 3 and 6 ఇక్కడ అడిగాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్ ఎంత ఉందో చెప్తారా? ఇది 16 అమ్మ, గ్యాప్ ఇక్కడ ఉంది. 16 + 16 ఎంత? 32. ఇది కూడా 16, 32. ఇది ఎంత ఉంది? 20. ఇందా కట్ చేసాను, ఇది 50, 20. అంటే 32 and 20. సో 32 square + 20 square అంటే 1024 + 400 1424. 1424. క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 square + 20 square. 32 square ఈజ్ 1024, 20 square ఈజ్ 400. టోటల్ వాల్యూ ఈజ్ 1424. మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 1424 రావాలి కదా. 1424 వచ్చే విధంగా ఆప్షన్స్ని వెరిఫై చేస్తాను. 6√7 అంటే √36 × 87. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1424. 6 × 7 42 అంటే ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 4√18 అంటే 16 × 89. 9 6 are 54. 9 × 1 + 5 14. 8 6 are 48. 8 1 2. మీరు అబ్జర్వ్ చేస్తే 4 2 4 1424. ఏ ఆప్షన్ సెట్ అయింది? 36 × 16 × 89. సో 4√2 4√89 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ బెటర్. ఈజీగానే ఉంది కదా. నెక్స్ట్ లైన్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది స్టాల్ 1 విత్ రెస్పెక్ట్ టు ది స్టాల్ 2? విత్ రెస్పెక్ట్ టు ది స్టాల్ 2 మీన్స్ ఫ్రమ్ స్టాల్ 2. ద షార్టెస్ట్ బిట్వీన్ దెమ్. సో స్టాల్ 2 నుంచి చూడాలి. స్టాల్ 2 టు స్టాల్ 1 ఎంత గ్యాప్ ఉంది సార్ అంటే 35 meters ఉంది. సో ఫ్రమ్ స్టాల్ 2 అప్వర్డ్ కాబట్టి నార్త్ 35 ఈస్ రైట్ ఆన్సర్. నార్త్ 35. ఆప్షన్ 3 ఈస్ బెటర్. సో ఇవి 30 క్వశ్చన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ ఈజీగానే ఉంటాయి. ఓకే. సో అట్లీస్ట్ మనం 15 to 20 అటెంప్ట్ చేసినట్లయితే సేఫ్ జోన్లో ఉంటాం. సో లాస్ట్ నిన్న ఇచ్చిన పేపర్ కూడా అవుట్ ఆఫ్ 150 మోస్ట్లీ ఎవరికైతే 50 to 60 అటెంప్ట్ చేస్తుంటారో ఆల్మోస్ట్ ఆల్ 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి యాక్యురసీ విత్ 100% మెయిన్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో పేపర్ ఎందుకు అంటే పేపర్ టఫ్గానే ఉంది. సో టఫ్గా ఇచ్చినప్పుడు కట్ ఆఫ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మెంటల్ ఎబిలిటీ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే 15 to 20 క్వశ్చన్స్కి రీచ్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా సేఫ్ జోన్లోనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.